షారోన్ ఉంది కదా, షారోన్ వాళ్ళ నాన్నగారు అనమాట. ఇప్పటికీ నాలుగేనండి పాస్టర్ గారు, 4 మందిరాలు నడిపిస్తున్నారా? ఉప్పాడ పరిసర ప్రాంతాల్లో 4 మందిరాలు నడిపిస్తున్నారు. కాకినాడలో కూడా రైకులపాడు దగ్గర పరిచర్య ఉంది. చాలా ఉప్పాడ సీనియర్ పాస్టర్ గారు అనమాట ఉప్పాడలో. వారు ఈరోజు మన మధ్యలో ఉండటం మనకెంతో దీవెనకరము. కాబట్టి ఈ సమయాన్ని పాస్టర్ గారికి ఇద్దాం. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుస్తూ పాస్టర్ గారికి ఈ సమయాన్ని ఇద్దాం. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. నేను ఊహించలేదు, అంటే ఇక్కడ హైదరాబాద్లో ఎప్పుడు ఏ ఆదివారం వదలలేదు. 30 సంవత్సరాల సర్వీసు నా చర్చ్లో వదిలిపెట్టి ఉన్నది ఇది 2వ సారి అనుకుంటా. అంటే బయటకు వచ్చి ఆదివారం కాక మిగతా రోజులన్నీ దేవుని పరిచర్లో ఉండి దేవుని యొక్క పనిలో తిరుగుతూ ఉన్నాం. అయితే నేను గోవా మీటింగ్కి అని వెళ్ళి వస్తూ ఇంకా మీ మధ్య ఈరోజు గడుపుదామని ఆలోచనతో ఉండిపోవాల్సి వచ్చింది. ఏదేమైనా దేవుని యొక్క ఉద్దేశాలు మనందరి పట్ల విరివిగా నెరవేర్చే దేవుడైనా ఆయన ఉద్దేశాలే మన పట్ల నెరవేరాలి. మనం ప్రేమించి ఆహ్వానించినటువంటి మొట్టమొదటి మూర్తి గారు ఆయనే ఆలోచించి ఉంటారా ఏటన్నట్టుగా ఆలోచించినప్పుడు ఏమో నేను ఇవాళ సియోను ఫెలోషిప్లో మాట్లాడదాం అనుకున్నా. కానీ అంతట్లో మా పాప అల్లుడు కూడా మీరు మా మధ్య అన్నయ్య వాళ్ళు ఉండమన్నారు అని నేను ఫోన్ చేయడం జరిగింది. నన్ను పిలిచి ఆహ్వానించినందుకు మీ అందరికీ ముందుగా సేవకులకు అలానే సేవకుల కుటుంబానికి సంఘానికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకొని దీని వాక్యానికి వెళ్దాము. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువానికి స్తోత్రాలు. మా మంచి యేసయ్య మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. మమ్మల్ని ఎంతగా మీరు ప్రేమించిన దేవుడు ప్రభువా, మీ పాద సన్నిధిలో ఈ రీతిగా కూడి స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి, మీతో గడపడానికి ప్రభువా మీరు మాకు ఇచ్చిన మంచి ధన్యతను బట్టి నిజంగా మేము కృతజ్ఞులం తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. నీ అనాది సంకల్పం, మీ ఉద్దేశాలు ఏమై ఉన్నవో మేమైతే ఎరగం. మీ చిత్త ప్రకారంగా మీరు జరిగిస్తున్నారు. మీ ఉద్దేశ ప్రకారంగానే ప్రభువా నాయన మమ్మల్ని అడుగులు వేయించడానికి సిద్ధపరుస్తున్నారు. మీకు వందనాలు తండ్రి. ఈ పరిచర్యను బట్టి మీకు వందనాలు నాయన. ఈ పరిచర్యలో నిలబడి ప్రభువా మీ మాటలు వివరిస్తుంటుండగా నా నోటి నుండి వచ్చిన ప్రతి మాట మీ మాటగా రానివ్వండి. మీ బిడ్డలకు ఏది అవసరమో ప్రభువా అదే నా నోటు నుంచండి. వినగలిగే చెవి, గ్రహించే హృదయాలు బిడ్డలకు ఇవ్వండి తండ్రి. ఈ ప్రాంగణము చుట్టూ మీ ఆత్మకార్యం మీరు జరిగించారు. మీ ఆత్మీయ సంచరణ ఈ స్థలంలో జరిగింది ప్రభువా నాయన. మీ ఆత్మీయ ఉద్దేశాలే మా అందరితో మాట్లాడండి, కృప చూపండి. ప్రత్యేకమైన మీ ప్రణాళిక మా అందరి పట్ల స్థిరపరచండి. నా మాట కాదు ప్రభువా, మీ మాట బలహీనుల్ని బలపరిచేది, ధైర్యం లేని వారికి ధైర్యం ఇచ్చేది. ఏ పరిస్థితుల్లో ప్రభువా వారు సోలిపోతూ ఉన్నారో ఆ పరిస్థితులకు అనుగుణంగా నిలబెట్టడానికి మీరు ఇష్టపడే దేవుడివి. అందుకే ప్రభువా మీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నాం. కనికరించండి. యేసు నామములో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా ఎవరు మా అల్లుడు పాప అంటున్నారు, అంకులు అందరూ వెళ్ళిపోయారు. ఎక్కడికి? ఆంధ్రాకి వెళ్ళిపోయారు. సాయంకాలం పాస్టర్ గారు వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు అని చెప్పేసి. అంటే ఈ తెలంగాణలో ఎక్కువ జనాభా మనోళ్ళు, ఈ ఆంధ్ర వాళ్ళే ఉన్నారు ఎక్కువ. మరి అందరూ మరి సెలవులు పిల్లల యొక్క దాన్ని బట్టి వెళ్ళిపోతారు. అయినా పర్వాలేదు, ఎక్కడ 2-3 నా నామం పేట కూడి ఉంటే వారి మధ్యలో ఉంటానన్నారు. మరి ఆయన మాట యథార్థం. ఆయన ఉన్నారు. ఆయన ఉన్నవారిని మనల్ని బలపరచడానికి ఇష్టపడే దేవుడు. ఎవరైనా పర్లేదు, 2 ఉన్నా పర్లేదండి. ఆ 2 ఆయన రాజ్యాన్ని తీసుకెళ్ళగలిగే దమ్ము ఉండాలి క్రైస్తవుడికి. అంతే తప్ప
లక్షల మంది ఉంటారు, నరకంలో కూడా లక్షల మంది ఉంటారు. కానీ నిన్న మేము అక్కడికి వెళ్ళాం. ఊరది గోవా వెళ్తే అంత భయంకరమైన ఊరండి బాబు. అది ఒక సొదొమ గుమ్మరా అనిపించింది మాకు. పాటలు పాడుతున్నారు, డ్యాన్స్ చేస్తున్నారు, క్రైస్తవ పాటలు కూడా డ్యాన్సులు. విచిత్రమైన, నేను అన్ని వీడియో తీసి పట్టుకొచ్చి చూపిస్తే నవ్వుకున్నాం కాసేపు. ఎందుకంటే ఈ దైవికమైన విధానాన్ని పూర్తిగా మరిచి బ్రతుకుతుంది లోకం. అయితే క్రైస్తవ విశ్వాసిగా మనం ఉన్న చోట ఆధ్యాత్మికంగా బలపడడానికి పరిశుద్ధాత్ముడు అనేక రీతిలో మనుషుల్ని మన అందరినీ నడిపిస్తాడు. ఒక్కొక్క సేవకుడిని ఒక్కొక్క రీతిలో నిలబెట్టుకొని మాట్లాడతాడు. గంధపు చెక్క ఒకటే, గంధపు చెక్కలో నుండి పౌడర్ వస్తుంది, సబ్బు వస్తుంది, సెంట్ వస్తుంది. వాక్యం బైబిల్ ఒకటే, అందులో రకరకాల మనకి ఏది అవసరమో ఆ రీతిగా నీ దగ్గరికి వస్తుంది. అది మనం వాడుకోవడానికి సిద్ధపడాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దయచేసి ఈ ఆలోచన నవేడేస్ ఈ రోజుల్లో క్రైస్తవ కుటుంబాలకు అవసరం. బైబిల్ ఒక మాట మీ ముందుగా తెస్తాను చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం మాట చదవండి. నేను ఇక్కడ అందరూ వినాలి. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచూ ఉన్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఏటట ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోత కొయ్యు, కానీ వాటిని అద్భుతంగా దేవుడు పోషిస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? ఏదో లేదని, ఏదో రాదని, ఇది జరగలేదని నిరాశ నిస్పృహతో ఉంటున్న క్రైస్తవ కుటుంబాలకు దేవుని వాక్యం చెప్తుంది, ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు మీరు అంటుంది. అయితే ఒక భక్తుడు అంటాడు, పక్షులు పోల్చుకుంటున్నాడు. ఎందుకు అని అంటే, పక్షులు కంటే నేను పక్షుల్లా కూడా బ్రతకలేకపోతున్నాను ఈ భూమి మీద. పక్షుల కంటే శ్రేష్ఠులంటే ఇంకా శ్రేష్టమైన జీవితం క్రైస్తవుడికి అవసరం. అయితే ఆ క్రైస్తవ జీవితం జీవించలేక ఓ భక్తుడు అంటున్న మాట చదవండి. కీర్తన గ్రంథం 102 అధ్యాయం 6-7 వచనాలు చదవండి. అందరూ వినాలి. నేను అడవిలోని గోడబాతును పోలి ఉన్నాను, పాడైన స్థలములలో పగిడి కంటి వలె ఉన్నాను. రాత్రి మేల్కొని ఉండు ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచుకను పోలి ఉన్నాను. చూడండి, ఏంటండి ఇది? మీరేమో పక్షుల కంటే శ్రేష్ఠులు అంటుంటే, ఈ భక్తుడు అంటున్నాడు, అయ్యా నేను ఎలాగున్నానో తెలుసా? అడవిలో గూడబాతును పోలి ఉన్నాను, పాడైన స్థలములో పగిడి కంటిని పోలి ఉన్నాను, ఇంటి మీద ఒంటి పిచుకును పోలి ఉన్నాను అంటున్నాడు. వై? ఎందుకు అలాగా? అరే, దేవుడు శ్రేష్ఠులంటే ఈయన అంటున్నాడు, మీరు అయ్యా నేను వాటిని పోలి ఉన్నాను అంటున్నాడు. అయితే ఆ పక్షులు కూడా మన ముందు పెట్టి మనతో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడేవాడండి. పక్షులు కొన్న గుణగణాలు మనుషుల్లో ఉండగలిగితే అద్భుతమైన రీతిలో ఈ భూమి మీద దేవుని నీతిని నెరవేర్చడానికి బ్రతికే అనుభవాలు నేటి క్రైస్తవ కుటుంబాల్లో ప్రారంభమవుతాయి. అది కావడం లేదు గనుకనే ఆ పక్షులు పోల్చుకుంటూ ఉన్నాడు ఆయన. మొట్టమొదట ఏమంటున్నాడయ్యా అని అంటున్నాడు, నేను ఆకాశ పక్షుల్ని పోలి ఉన్నాను. ఏం పక్షి అది? మొట్టమొదట గూడబాతును పోలి ఉన్నాను అంటున్నాడు. గూడబాతు ఎంతమందికి తెలుసు? వాడికి భాషేనండి అది. గూడబాతు అంటే దానికి ఒక గూడు ఉంటుంది, గొంతుకి కింద ఉంటుంది. అదట ఆకాశపు వర్ష జలాన్ని తాగుతుందట. ఎక్కడ పడితే అక్కడ మూతు పెట్టదో. అది ఆకాశపు వర్ష చాలా చాలా చక్కగా ఆ నీటిని దాచుకుంటుందండి. వర్షం వచ్చేంత వరకు, లేకుంటే ఆ నీళ్లు వచ్చేంత వరకు చచ్చిపోతాను కానీ నేను ఎక్కడ పడితే ఏ బురదలో ఎక్కడ పడితే అక్కడ మూతి పెట్టి తాగేది కాదది. క్రైస్తవ విశ్వాసి కూడా దేవుని వాక్యం అంటుంది, నీవు పైనున్న వాటిపై నువ్వు ఆలోచించు. ఈ లోకానుసారమైన అన్నిటి మీద బురదలో మూతెట్టే క్రైస్తవుడిగా బ్రతకూడదా?
ఈయన అంటున్నాడు, నేను అడవి గోడపాతు లాంటి వాడిని. కారణం ఏంటో తెలుసా? అది పోలి బ్రతుకుతున్నాను. నాకు పైనున్న సహాయం కొరకు నేను చూస్తున్నాను, కానీ ఈ లోకంలో మనుషు ఇరవై 25వ వచనం చదవండి. ఒక చక్కని మాట కీర్తనకారుడు అంటాడు ఈ మాట. నాకైతే 73వ అధ్యాయము 25వ వచనం తల్లి, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? అయా నీవు నాకుండగా ఈ లోకములోనిది ఏది నాకు అక్కర్లేదు. ఎవరు చెప్పగలరు ఈరోజు? ఈ లోకంలో అన్ని రంగాలు అన్ని రకాలు కనబడుతున్నాయి. వాటి వైపు మనుషుడు పరిగెత్తుతున్నాడే, దాని వైపు నేను చూడను. ఆకాశమందు నీవు ఉండగా నాకు అది చాలు అనే ఒక మంచి నినాదం ఎవరిలో ఉందయ్యా అనంటే, గూడబాతు పరమ నుండి వచ్చే ఆశీర్వాదాల కొరకు, పరలోకపు దేవుని మాట కొరకు వేచి చూడాలనే ఆశ ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లో ఉండగలిగితే అద్భుతమైన రీతిలో అపవిత్రతను ముట్టకుండా, అయ్యా ఈ లోకానుసారమైన కార్యకలాపాల్లో అడుగు పెట్టకుండా కాపాడబడగలిగితే ఒక అడవి బాతును లేక గోడబాతును పోలి ఉండే అనుభవాలు నేటి క్రైస్తవులకు రాగలవు. బైబిల్లో మరొక మాట చూడండి. కొలస్సీలు రాసిన పత్రిక 3:1-2 వచనాల్లో మంచి మాట ఉంది. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారై పైనున్న వాటిని వెదకండి. దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మీరు మనస్సు పెట్టకండి. క్రైస్తవ విశ్వాసిగా నేను బ్రతుకుతున్న ఈ భూమి మీద ఆయా బ్రతుకు ఈ లోకానుసారం భూ సంబంధమైనవి ఎప్పుడు కూడా మనుష్యుడిని ఆకర్షిస్తాయండి. మనుషుని ఆకర్షిస్తాయి, శరీరాన్ని ఆకర్షిస్తాయి, మనస్సును ఆకర్షిస్తాయి. గనుకనే వాక్యం అంటుంది, పైనున్న వాటిపై నీ మనస్సు ఉంచితే, ఈ పైనున్న వాటి వైపు నీ యొక్క ఆలోచన, నీ ఉద్దేశాలు ఉండడానికి ఇష్టపడితే భూ సంబంధమైన వాటి అన్నిటినీ అవాయిడ్ చేయండి. భూ సంబంధమైనవి అవాయిడ్ చేయలేదనుకోండి, మనల్ని అవి బలహీనంగా మార్చేస్తాయి. భూ సంబంధమైన పిల్లలు, అల్లుడు, కూతురు, కొడుకు, వ్యాపారం, ఉద్యోగం ఇవన్నీ కూడా భూ సంబంధమైనవే. అయ్యో వాళ్ళు ఎలాగున్నారు, ఏమైపోతారు, అమెరికాలో ఉన్నారు, నువ్వేం చేస్తావు? ఎక్కడున్నా ఆయన సహాయాన్ని కోరి, ప్రభువా నీ సహాయం వారి పట్ల ఉంచితే వారు హ్యాపీగా ఎక్కడున్నా బ్రతుకుతారు. నీ కనికరం దయచే ప్రభు అని మనం అడిగేవారుగా ఉండాలి తప్ప, అయ్యా మనం పైనున్న వాటిపై వేచి చూడాలి తప్ప ఈ లోకానుసారమైన వాటిపై ఎప్పుడైతే ఆశించేవో అవి దూరం అయిపోతాయి. నేను అంటాను, వాటిని ఆశించిన వాడు పరసంబంధమైన వాటికి దూరం అయిపోతాడు. పరసంబంధమైన వాటికి దూరం అయిపోతే పవిత్రత, పరిశుద్ధత, అయ్యో నీతి అనేవి దూరం అయిపోతాయి వారి జీవితంలో. అవి ఎప్పుడైతే వారి జీవితంలో లేదో దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం కొనసాగించలేమండి. ఈ భూమి మీద మాట ద్వారా, మన చూపు ద్వారా, వినుకుడు ద్వారా ఎన్నో అపవిత్రమైనవి లోకంలో కనబడుతున్నాయి. వాటి వైపు ఆకర్షితుడై భూ సంబంధమైన వాటిపై నీ మనసు పెట్టుకున్నావా, పరసంబంధమైన వాటికి మనం దూరం అవుతాం. పరసంబంధమైనవి వాటిపై నీ మనస్సు ఉందా? దేవుని వాక్యం అంటుంది, ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు మీరు. శ్రేష్టమైన జీవితం దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. చూడండి, యోహాను సువార్త 2:16 వరకు చిన్న మాట ఉంది. అమ్మా, పావురము అమ్మువారితో నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకండి అని చెప్పాను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ అంటాడు, దేవుని ఇంటికి వచ్చినప్పుడు యేసు ప్రభువారు అయ్యా ఆ దేవాలయం దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ వ్యాపారం జరుగుతుంది, భూ సంబంధమైన కార్యాలే. సంఘములో కూడా అరే ఏంరా, ఏం ఉద్యోగం చేస్తున్నావు, ఎంత వచ్చింది, ఎంత వ్యాపారం, ఎంత రాబడి, ఈ సంబంధించిన మాటలే. దేవుని మందిరంలో కూడా చాలామంది మాకు ఉప్పాళ్ళు అయితే జరిగే విషయం ఏంటో తెలుసా, వాళ్ళు మాట్లాడుకునేవి ఎప్పుడూ కనబడుతూనే ఉంటారు, కానీ గుళ్ళో కూర్చున్న తర్వాత ఏ పక్కకి వెళ్ళి అటకేసో, ఎంత వచ్చింది ఈ వారం, ఎంత సంపాదించో, ఏంటి పరిస్థితి, అరే ఎక్కడికి వెళ్ళో, ఇవన్నీ ఎక్కడ మాట్లాడతారండి? వ్యాపారపు ఇల్లా ఇది? దేవుని మందిరం ప్రార్థనా మందిరం అనబడాలి.
వాక్యం అంటుంది ఇది అయ్యాను ఒకవేళ పక్కగా కట్టుకునే దేవాలయం కావచ్చు. ఈ దేవాలయం నడిచే దేవాలయంలో దేవునికి దేవుని ఉండేటువంటి స్థలముగా దీన్ని ఎప్పుడైతే మలిచావో ఇది ప్రార్థించే స్థలముగా ఉండాలండి. అప్పుడు అద్భుతమైన దేవుని ఉద్దేశాలు మన పట్ల నెరవేరుతాయి. దేవుని యొక్క ఆలోచన విధానం మన బ్రతుకులో స్థిరపరచడానికి దేవుడు ఇష్టపడతాడు. ఇది నెంబర్ 1. చెప్పండి, మనం గోడబాతును పోలుంటే ఏం చేయాలి? అపవిత్రతను అవాయిడ్ చేయి. లోకానుసారమైన కార్యకలాపాలు పూర్తిగా దాన్ని వదులుకొని నువ్వు దేవుని ఇష్టానుసారంగా ఉన్నప్పుడు పరసంబంధమైన ఆశీర్వాదాలు, పరసంబంధమైన సంపద అన్ని దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడతాడు. ఇవన్నిటితో అది కావాలి ఇది కావాలని బతికేస్తున్నాం మనం. ఈ లోకం కావాలి, లోక స్నేహితులు కావాలి, లోకపు అలవాట్లు కావాలి, లోకపు కార్యక్రమాలలో ఇన్వాల్వ్ అవుతావు. ఇక్కడికి వచ్చి పాట పాడతావు, ఆ సినిమా పాడతావు, ఇక్కడికి వచ్చి ఈ పాట పాడతావు. అక్కడికి వెళ్ళి ఆ రకరకాల విధానంలో మనుషులు బ్రతుకుతున్నారండి. దైవికమైన సిద్ధాంతానికి అది కరెక్ట్ కాదని దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నప్పుడు దానిని గుర్తెరిగి మనం అడుగులు వేయగలిగితే నీవేమైతే మా జీవితంలో నెరవేర్చాలనుకుంటున్నావో, నా కుటుంబంలో నువ్వేమైతే నెరవేర్చాలనుకుంటున్నావో, నా భవిష్యత్ దినాల పట్ల నువ్వేం చేయబోతున్నావో అది నా పట్ల నువ్వు నెరవేర్చు ప్రభువా. నెరవేర్చడానికి ఒక వ్యక్తి ఏం చేశాడో తర్వాత చెప్తాను. ఈ 3 వివరించిన తర్వాత ఆ మాట కూడా మీ ముందుకు నేను తీసుకొస్తాను. దయచేసి చూడండి, 2వ మాట అంటాడు, పాడైన స్థలములలో పగటి కంటి వంటి వాడను. పగటి కంటి అంటే ఎంతమంది చూశారు? గుడ్లగూబ ఎంతమంది చూశారండి? దేవునికి స్తోత్రం. పగలు గుడ్లగూబ పగలు ఎగరదు, పగలు వేటాడదండి. అది రాత్రులు వేటాడేది. రాత్రులు వేటాడి అది ఆడపక్షి వేటాడుతుంది తప్ప మగపక్షి వేటాడడం చేత కాదు వాటికి. ఆడపక్షి వేటాడు తెచ్చే వరకు గూటి దగ్గర పిల్లల దగ్గర మగపక్షిని పెట్టి వేటాడుతుంది. అది ఆడపక్షి తనకున్న గుణమండి. ఈ పగడ కంటే కొన్న గుణం ఏంటంటే పాడైన స్థలములలో ఒంటరిగా ఉండి తన జత పక్షితో ఉంటుంది. లేకపోతే వేటకెళ్ళిందా ఈ ఒంటరి పక్షి ఒంటరిగానే ఉంటుంది, అక్కడ ఒంటరిగానే ఉంటుంది. అయితే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఆ వెళ్ళిన పక్షి లేట్ అయ్యిందనుకోండి ఈ పక్షి మూలుగు ప్రారంభిస్తుంది. ఏం ప్రారంభిస్తుంది చెప్పండి? ఏం ప్రారంభిస్తుంది? మూలుగు ప్రారంభిస్తుంది. మూలుగు ఇంకా రాలేదు, ఇంకా మూలుగుతూనే ఉంటుంది, మూలుగు ఎక్కువైపోతుంది. ఆ మనిషి రాలేదు, ఎవరు ఏ ఆటగాడు చేతిలో పడిపోయిందో, ఎక్కడ ఏమైపోయిందో ఈ పక్షి ఒంటరిగా ఇంటి దగ్గరుండి మూలిగి గోల పెడుతుంది. అవసరమైతే అది చచ్చిపోవడానికైనా అది అడవిలో కర్ర రాపిడికి మంటలు వస్తాయి. ఆ మంటలో పడి రెక్కలిరుచుకొని చచ్చిపోవడానికి కూడా వెనకాడదట. ఆ పక్షి కోసం అంత త్యాగం చేస్తుంది. ఈరోజు నేను అంటాను, నీవు పగడి కంటిని పోలి ఉంటే వాక్యం అంటున్నమాట, ఇంకా మారని కుటుంబీకులు, మారని రక్త సంబంధులు, మారని మన ఇరుగు పొరుగు వారి కొరకు మూలుగు ప్రారంభించే అనుభవం నేటి క్రైస్తవ కుటుంబాలకు అవసరమండి. ప్రార్థించే అనుభవం నీకు ఉండాలి. వాళ్ళు వచ్చేంత వరకు మూలుగు ప్రారంభించాలి. అయిపోయింది, వారం రోజులు చేశాను, ఒక నెల రోజులు చేశాను, ఒక సంవత్సరం భక్తి చేశాను, అయిపోయింది అనుకుని వదిలిపెట్టదు. అది వచ్చేంత వరకు మూలుగు రేగుతూనే ఉంటుంది. అది ప్రారంభించింది అది ఎక్కువగా అది పెంచుతుందే తప్ప రోజుకి తరిగిపోదండి. మరి ఈవేళ క్రైస్తవ భక్తి ఎలాగుందో తెలుసా? ఒక వారం ప్రయాసపడతాం, ఒక సంవత్సరం ప్రయాసపడతాం, ఇంక ఇది మారడండి అని వదిలేస్తావు. నీ మాట వినని పిల్లలు ఇంకా మారరు వీరని వదిలేస్తావు. కానీ వారి కోసం నువ్వు చెప్తే వినరు. ఈరోజు పిల్లలు ఎలాగున్నారు తెలుసా? ఎక్కడికి రాను వెళ్తున్నావంటే ఇక్కడికైనా బయటికి వెళ్తాడు, చాలా దొంగ రాసుకెళ్ళాడు. ఇక్కడికైనా వాడిని అస్సలు నమ్మకూడదు. ఆడ భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, వాళ్ళకి స్థలం లేదండి. ఎక్కడికి వెళ్తున్నాడు? అడ్రస్ లేదా? అడ్రస్ ఉంది. అడ్రస్ చెప్పడు, తన భార్యతో చెప్పడు, తల్లిదండ్రులతో చెప్పడు. ఇక్కడికి వెళ్తున్నాను అంటాడు. దయచేసి అలాంటి వాడిని శత్రువు వేటాడాలని చూస్తుంది లోకం. ఈ లోకములో శత్రువు యొక్క చేతిలో పడి మగ్గిపోయి నాశనానికి దారి తీసే పరిస్థితి ఆ బిడ్డకు రాకుండా ఉండాలంటే నీవు నేను చేయవలసిన పని ఏంటో తెలుసా? మూలగడం ప్రారంభించు దేవుని పాదాల దగ్గర.
ప్రార్థించడం ప్రారంభించు. బైబిల్లో మాట మీ ముందుకు తెస్తాను చూడండి. కీర్తనల గ్రంథం 124 అధ్యాయం 7వ వచనం ఒకసారి చదవండి. పక్షి తప్పించుకొనున్నట్లు తన ప్రాణం మన ప్రాణమును ఏ ఊరు నుండి అండి? వేటకారి ఊరు నుండి తప్పించుకోవాలి. వాక్యం అంటుంది, అయ్యా దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. ఏమనో తెలుసా? వాక్యం అంటున్నమాట, వేటకాని ఊరిలో నుండి తప్పించబడాలి. ఇదండి, నువ్వు తప్పించబడకుండా పర్వాలేదులే, ఇలాగ ధీమాగా ఉండిపోతాను, హ్యాపీగా ఉండిపోతాను, ఇలాగే గడిచిపోతుంది, ఎవరికి దొరకకుండా కనబడకుండా ఏదేదో బతికేస్తున్నానులే అనుకుని ఆ కుటుంబాలు నాశనం అయిపోతాయి. నిజమేనండి. మా తమ్ముడు ఒకడు ఏమన్నాడో తెలుసా? మా ఇంటి దగ్గర మా అమ్మ నాన్న ఆ ప్రార్థన చేస్తే చాలు, నేను ఎలాగ తిరిగినా, ఎన్ని యాసాలు వేసినా పర్వాలేదన్న గుడికని చచ్చారు వాళ్ళిద్దరూ. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఎవడరా చేస్తాడు నీకోసం ఇంకెవడు ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు? అయ్యా, వాళ్ళ బ్రతుకుండగా చెప్పారు వినలేదు. నీవు శత్రువు తీసుకెళ్ళి ఒక వ్యభిచారపు స్థలానికో ఒక వేశ్యగాడిగా నేను అప్పచెప్పేసింది లోకానికి. అర్థం ఏంటి? అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు ఎవరయ్యా క్రైస్తవ కుటుంబాలలో నుండి ఒక మంచి ఉన్నతులు, మంచి ఉద్యోగస్తులు, మంచి సేవకులు లేవాలంటే త్రాగుబోతులు, వ్యభిచారులు, దొంగలు, మోసగాళ్ళు తయారవుతున్నారు ఈరోజు. కారణం ఏంటో తెలుసా? అయ్యా, శత్రువు వేటాడుతూ ఉంటే తల్లిదండ్రులు నిమ్మకెక్కనట్టు ఊరుకుంటున్నారు. తల్లికి తెలిసిన అయ్యో కప్పేసిన పెద్దవాడికి మగాడికి తెలియకూడదు, ఊరందరికీ తెలిసిన తర్వాత ఇంటి మగుడికి చెప్తుంది ఈ అమ్మ. ఊరందరికీ తెలిసిపోతుంది ఆ కుర్రోడు ఇలాంటోడట, ఈ పిల్లాడు అందరూ చెప్పేసిన తర్వాత నెమ్మదిగా ముందు తల్లికి తెలుస్తుంది కానీ చెప్పదు భర్తకే. ఇలా కొంతమంది తల్లులు పాడు చేస్తున్నారు. నేను అంటున్నాను, నువ్వు ఒకవేళ చెప్పడానికి చేత కాకపోతే దేవుని పాదాల దగ్గర అయ్యా నువ్వు ప్రార్థించడం, నువ్వు విన్నమించడం, ఆయన పాదాల దగ్గర అయ్యా నువ్వు గోజాడ్డం నువ్వు నేర్చుకోగలిగితే అద్భుతమైన రీతిలో మన కుటుంబాలు కనబడతాయండి. రాగల తరానికి ఆశీర్వాదకరమైన కుటుంబాలుగా మన కుటుంబాలు నిలవబడతాయి. ఈ నిలవబడే అనుభవాలకు నేటి క్రైస్తవ కుటుంబాలు లేవాలి, అలా రావాలి. అందుకే సామెతల భక్తులు చక్కని మాట చెప్తాడు. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనం సార్ చదవండి. తనకు ప్రాణహానికరమైనదని ఎరగక ఊరి యొద్దకు పక్షి పరిగెత్తు త్వరపడినట్లు వాని గుండె అంబు చీల్చే వరకు వాడు దాని వెంట పోయెను, తీచీరే వరకు, దెబ్బ తగిలే వరకు తెలియడం లేదు. ఈ లోకంలో ఎలాగుందో తెలుసా? బుజ్జగించినట్లు చాలా హ్యాపీగా ఆ పద్ధతి విధానం చాలా బాగానే జరుగుతుందిలే అని చాలా ధీమా వ్యక్తం చేస్తుంది లోకం. వాక్యం అంటుంది అంబు వెళ్ళే పని ఏంటో తెలుసా? అంబుకున్న గుణం ఏంటో తెలుసా? అది లోపలికి వెళ్ళింది మరలా రాదు. అంబు గుచ్చుకున్న తర్వాత, బాణం గుచ్చుకున్న తర్వాత మరలా లాగేద్దామంటే రాదు. ఏమవుతుందో తెలుసా? దాని వెనకతున్న 2 కోణాలు అడ్డేసేస్తాయి. చీల్చేయాలి, ఇంకా పెద్ద కన్నం పెడితేనే కానీ అది బయటికి రాదండి. అందుకే అంటున్నాడు, గుండె చీల్చేంత వరకు అంబు యొక్క ఆ వేట నిన్ను వేటాడుతూనే ఉంటుంది. అందుకే వాక్యం అంటుంది, ఒంటి పగడి కంటి వలె మూలిగే అనుభవం నీకు ఉండాలి. ఇంటిలో మార్పు లేని మనుషుల కొరకు, మార్పు లేని పిల్లల కొరకు, మార్పు లేని రక్త సంబంధుల కొరకు, మార్పు లేని మన ఇరుగు పొరుగు వారి కొరకు ఏ ఇంటిలో ప్రార్థన ఉందండి? ఎంతమందికి అయ్యా నేను ఈరోజు అరగంట 10 నిమిషాలు ప్రార్థన చేశాను, రేపు 20, రేపు అరగంట, రేపు గంట ప్రార్థన చేసుకుంటున్నానండి దేవుని పాదాల దగ్గర. ఇంకా నా కుటుంబంలో అరే సరైనటువంటి వైఖరి లేకుండా బ్రతుకుతున్న వారు ఉన్నారు. అయ్యో కనికరించు ప్రభువా అని ఎంతమంది మూలుగుంది. ఎవరితోనైనా మాట్లాడడానికి గంటలు వెచ్చిస్తాం. ఎక్కడైనా వెళ్ళడానికి గంటలు అక్కడ మీటింగ్, ఇక్కడ మీటింగ్, అక్కడ గుడి, ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్, వీళ్ళ ఫ్రెండ్స్ అందరి దగ్గరికి వెళ్తావు. నేను అంటాను, దేవుని పాదాల దగ్గర కూడా ఎక్కువ టైం నువ్వు గడపలేవు. మనుషులతో ఎక్కువ మాట్లాడేవాడు దేవునితో తక్కువ మాట్లాడతాడట. దేవునితో ఎక్కువ మాట్లాడేవాడు మనుషులతో తక్కువ మాట్లాడతాడట. చెప్పండి, ఇప్పుడు మనం ఎవరితో ఎక్కువ మాట్లాడుతున్నాం? మనుషులతోట దేవునితోట? దేవునితో చాలా తక్కువ మాట్లాడతాం, మనుషులతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాం. వాక్యం అంటుంది, అయ్యా నీ మూలుగు, నీ ప్రార్థన దేవుని సన్నిధిలో వినబడాలనుకున్నప్పుడు ఎవరో
మన కుటుంబీకులే చెడిపోతున్నారు, పాడైపోతున్నారు. పేదవారిగా, బలహీనులుగా, రోగిష్ఠులుగా, అయ్యా తనకు పనికిమాల అలవాట్లతో మగ్గిపోతున్నారు. వాళ్ళని గూర్చి ఎప్పుడైనా మూలుగు ప్రారంభించేవా? వాళ్ళ దేవుని పాదాల దగ్గరికి వచ్చే వరకు విడిచిపెట్టకుండా వారి కోసం మూలుగు ప్రారంభించు. ఎంతమంది ఉన్నామో కాదు, ఎవరైతే దేవుని పాదాల దగ్గర మూలిగేవారు ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా అనేక కుటుంబాలను దేవుని పాదాల దగ్గరకు తీసుకొచ్చి పెట్టేవారిగా ఉంటామండి. నువ్వు వెళ్ళి చెప్పక్కర్లేదు. ఒకవేళ చెప్పలేదండి సువార్త అక్కర్లే. నువ్వెవరైతే ఒక కుటుంబాన్ని టార్గెట్గా పెట్టుకో, ఈ సంవత్సరంలో ప్రభువా, ఈ నూతన సంవత్సరంలో ఇదిగో ఈ కుటుంబం కొరకు నేను ప్రార్థిస్తున్నాను, వారు వచ్చే వరకు నేను విడిచిపెట్టునని ఆయన పాదాల దగ్గర గోజాడండి. ఆటోమేటిక్గా ఆయన పాదాల దగ్గరికి రావడానికి ఇష్టపడతారు వాళ్ళందరూ. సంఘం పెరగాలంటే నువ్వు వెళ్ళి చెప్పలేదు, నేను సువార్త చేయలేదు, వాళ్ళు ఎవరో రాలేదు అనక్కర్లేదు. నువ్వు ఆయన పాదాల దగ్గర ప్రార్థించడం ప్రారంభించండి. నిజంగా అద్భుతం ఏంటో తెలుసా? మేము ప్రతి నెల ఒక మొట్టమొదటి సోమవారం పాస్టర్స్, సువార్తములు ఎవరైతే ప్రార్థన చేసి సంఘ పెద్దలందరూ కూర్చోబెట్టి ప్రార్థన చేయిస్తాం. వచ్చిన పాస్టర్లకు భోజనం పెట్టి వాళ్ళకి మంచి కానుకిచ్చి వెళ్ళేటప్పుడు వాళ్ళ దూరం నుండి వస్తారు, ఎక్కడో ఏజెన్సీ నుండి వాళ్ళకి ఇచ్చి పంపించి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. నేను ఎందుకు ఈ మాట చెప్పాను తెలుసా? మనం ఈ తిరిగేంతకాలం కూడా సంఘం పెరగలేదండి. నేను ఎప్పుడైతే ఈ ప్రార్థన ప్రారంభించి ఎవరు లేరా నా భార్య భర్తలు ఇద్దరు చేపట్టుకొని ప్రార్థన చేయడం, మా పిల్లలతో కూర్చోబెట్టి ప్రార్థన చేయడం మొదలెట్టాం. ప్రార్థన ఈవేళ దగ్గరగా ఒక ప్రతి ఆదివారం 200-300 మంది సంఘం, తక్కువ రాని సంఘం పట్టడం లేదు. మా చర్చి 500 మంది, 1000 మంది. నేను ఈవేళ వాళ్ళ దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళి పోయిన వారు, వేరే సంఘాల్లోకి పోయిన వారు చేసిన పని ఏంటో తెలుసా? మా అన్నయ్య సంఘం ప్రారంభించాడు, మా మాయ సంఘం ప్రారంభించాడు, అక్కడికి వెళ్తున్నామండి అని పోయినోడు వదిలేస్తే. లేకపోతే అసలు అమినాబాద్ ఏరియాలో మా అంత పెద్ద సంఘం ఉండదు. 30 మంది, 30 సంవత్సరాల నుండి పరిచర్య. దేవుని కృప ఏంటో తెలుసండి? పేదవారిగా లేరండి, రోగులుగా లేరండి. వారికున్న రోగాలు, డాక్టరు కాదనే రోగాలు దేవుడు స్వస్థపరిచి అద్భుతమైన రీతిలో పరిచర్యను నడిపిస్తున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. దయచేసి నేను అంటాను, ఇది ప్రతి కుటుంబం, ప్రతి సంఘములో ఉండవలసిన మంచి కార్యం ఏంటో తెలుసా? ఎవరో ఒక వ్యక్తిని ఈ సంవత్సరం అంతా నేనే వచ్చానండి, నేనే వెళ్ళిపోయాను అనుకుంటే ఏమీ సంపాదించలేదు నువ్వు. దేవుని ఉద్దేశం, దేవుని యొక్క ఉద్దేశాలు నీ జీవితంలో ఏమీ నెరవేరవు. ఎందుకో తెలుసా? నువ్వే వచ్చిపోతున్నావు, ఉచ్చుచ్చి టప్పట్లు కొట్టుకొని పోతున్నావు. పరలోకంలో ఏమైనా నీ కోసం ఏమైనా దాచుకున్నావా అని అంటే ఒక్క ఆత్మని భూలోకంలో సంపాదించండి. పరలోకంలో వేల దూతలు సంతోషించడమే కాదు, అక్కడట నీకు ఒక మంచి కిరీటాన్ని దేవుడు అమర్చుతాడండి. ఈ అనుభవాలకు క్రైస్తవ సంఘాలు రావాలి. సంఘాన్ని కూర్చున్న బాధ్యతలో ఉండాలి. ఈ ఉన్నప్పుడే మూలుగడం చాలు, నువ్వు ప్రార్థించడం చాలు, అద్భుతమైన రీతిలో మన కుటుంబాలు కట్టబడతాయి. సంఘం రాగల దినాలలో అనేక మందికి ఒక మంచి మార్గదర్శిగా నిలబడుతుంది. ఈ అనుభవాలకు క్రైస్తవ కుటుంబాలు రావాలి. సంఘం అంటే పాస్టర్ అమ్మే కాదండి. సంఘం అంటే ఇక్కడ కూర్చున్న ప్రతి విశ్వాసది బాధ్యత. నిజమండి, నేను చెప్తున్నాను. ఒకవేళ మీ పాస్టర్ గారు ఏమన్నారో నాకు తెలియదు, కానీ నేను చెప్పే మాట ఏడో తెలుసా? నాకెంత హక్కు ఉందో నీకే అంత హక్కు ఉంది. ఇక్కడ పాస్టర్ గారికి డబల్ 2 తీర్పులు ఉంటాయి, నీకు ఒకే తీర్పు. ఈ రెండింటి కోసం భయపడాలి. భయపడుతూ భక్తి చేసామా, సేవ చేసామా, ఆయన రాజ్య వ్యాప్తి ఈ భూమి మీద మనం చూడగలుగుతాం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ అనుభవాలు ఒక్కొక్క వ్యక్తిని తీసుకొస్తే చాలండి. ఒక మనిషి, ఒక ఫ్రెండ్స్, అక్కడ ఎవడో రమ్మంటాడు, ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళిపోతాం. కానీ ఒరే ఈవేళ చర్చికి వెళ్తున్నాను, ఈ పూట నాతో కూడా గడుపుతుగాని రా అని చెప్పిపోయినా టిఫిన్ ఇప్పించి చర్చికొచ్చి కూర్చోబెట్టావా నీ స్నేహితుడిని, నీ ఫ్రెండ్స్, నీ చుట్టాలు, ఎవరైనా ఒక వ్యక్తిని మనం అస్సలు పట్టించుకోవు కదా. నీ పని ఏదో వచ్చాను కాదు, వెళ్ళాను కాదు, వచ్చానా ఓ పాట అన్న ఇవ్వలేదేటి, ఓ ప్రార్థన చేయలేదేటి, ఎందుకు వచ్చావు ఎందుకు పోతున్నావు అర్థం కాదు. దయచేసి వాక్యం అంటుంది, మూలిగే వ్యక్తిగా నువ్వు దేవుని సన్నిధిలో నిలబడగలిగితే అయ్యా పాడైపోతున్న కుటుంబాలు బాగుపరచడానికి, దేవుని పాదాల దగ్గరికి రావడానికి అయ్యా నీ ఒక మంచి సాధనంగా ఉండాలి. అది దేవుని ఉద్దేశం. బైబిల్ ఇంకో మాట కూడా చూపిస్తాను చూడండి. కీర్తనల గ్రంథం 6:6 దావీదు చక్కని మాట అంటాడు, నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి నేను కన్నీరు విడుచుచు నా పరుపు తేల చేయుచున్నాను. ఎంత చక్కని అనుభవం అండి.
ఎంత చక్కని అనుభవం. ఆయన అంటున్నమాట, నేను ప్రతిరోజు మూలుగుతున్నాను. ఒకరోజు మూలిగితే మరలా సంవత్సరం వరకు మనకు ఆ మూలుగు కనబడదా? మూలుగు ఎప్పుడు వస్తుందో తెలుసా? ఏదో బలమైంది నా ఇంట్లో కోల్పోయానన్నప్పుడు, ఏదో ప్రమాదం నీకు వచ్చిందిరా, నువ్వు చచ్చిపోతావు, ఇక్కడ నీకు మందులు లేవని చెప్తే ఆడు మూలుగుతూనే ఉంటాడు. ఎందుకు వచ్చిందో, ఏ డాక్టర్ దగ్గరికన్నా లేదా, ఈ బతుకు నాకు బాగుంటానంటావా, ఓ ఏడుస్తాడు ఆడు. మనం అంటున్నాను, పోయిన రాని వ్యక్తుల కొరకు అలాంటి ప్రతిరోజు నీ ఇంట్లో, నీ కుటుంబంలో నువ్వు మూలిగే వ్యక్తిగా ఉండగలిగితే, ప్రార్థించే తల్లిని బట్టి కుటుంబాలు పెరుగుతాయి, కుటుంబాల్లో ఆశీర్వాదం. నేను అంటాను, వారి ఇంటిలో ఏది లేకుండా బతుకుతున్నారో వాటన్నిటినీ సమకూర్పునిస్తుంది దేవుని వాక్యం. సమకూరుస్తుందండి. ఏది లేకుండా వారి ఇంట్లో సమాధానం లేదా, సమాధానాన్ని సమకూరుస్తుంది. ప్రేమ లేదా, ప్రేమను సమకూరుస్తుంది. అందులో ఏ ఆశీర్వాదం లేకుండా అయిపోయే కుటుంబాలు వాటన్నిటినీ సమకూర్పు సంఘములను మోసుకెళ్ళిపోతారండి వాళ్ళు. మీరు ప్రార్థన, మనం మూలిగే వారు లేవాలి. సంఘాలలో అయ్యా మూలుగా వారు లేవాలి. పాట పాడేవాళ్ళు కాదు, 100 మంది పాడవచ్చు, ప్రార్థించేవారు లేరండి. మీకు తెలుసో తెలియదు, ప్రసంగాలు, క్యాసెట్లు, మంచి మంచి సీడీలు, మంచి మంచి వీడియోలు వచ్చేస్తాయి. మంచి ప్రసంగాలు, మంచి పాటలు వినొచ్చు. ప్రార్థించే క్యాసెట్లు అయ్యి నీ ఒక క్యాసెట్గా మారగలిగితే, మూలిగే క్రైస్తవుడిగా భూమి మీద బ్రతకడానికి ఇష్టపడగలిగితే, అద్భుతాలు మనం అనేక మందికి చూపించడమే కాదు, మనం చూస్తాం, అనేక మందిని చూపించేవారుగా మనం ఉంటామండి. ఈ అనుభవాలకు క్రైస్తవ కుటుంబాలు రావాలి. చెప్పండి, ప్రతిరోజు మూలుగుతున్నాడట. దావీదు ఏం చేస్తున్నాడటండి? మరొకసారి చదువుతల్లమాట, నేను మూలుగుచూ అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు తేల చేయుచున్నాను, నా కన్నీళ్ళు చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది, విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి, నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఆయన వినాలి. వినేంత వరకు కూడా నీ రోదన ఆపకూడదా అంటున్నాడు. మనకు కళ్ళు గొంతు, మా పాస్టర్ గారికి ఆపరేషన్ అయింది, 2 కళ్ళు ఆపరేషన్ అయిపోయింది. అమ్మ, కళ్ళను నీళ్ళు రాకూడదంటే, ప్రార్థన చేయకపోతే, కన్నీళ్ళు రాకపోతే, అయ్యో ఈ కళ్ళు కోసం చూసుకుంటే ఎలాగండి? మనం ఆయన సన్నిధిలో కన్నీరు కార్చకపోతే ఎలా? ఒక్కరోజైనా ఒక కన్నీరు బొట్టు రాకపోయినా ఉండదండి. నేను కూడా ప్రార్థన చేసాడు, వాక్యానికి వెళ్ళే ముందు ఒక కన్నీటి పొట్టు రాల్చకుండా దేవుని పాదాల దగ్గర నిలబడి వాక్యం చెప్పడానికి, ఏదో వాక్యం వారానికి నేను మోసుకెళ్తాను. ప్రభువా, సంఘంతో నువ్వు మాట్లాడని ఏడవకపోతే అక్కడ పని చేయదు. నిజమండి. కన్నీరు కార్చే అయ్యా సేవకుడు, కన్నీరు కార్చే విశ్వాసి సంఘాలలో ఉండగలిగితే రాగల తరానికి నీవే ఒక మాదిరి. అందరూ నీ వైపు చూస్తారండి. మన వైపు ఎవరు మన ఎవరు చూడలేదే, ఎవరు పట్టించుకోలేదే, ఎవరు నన్ను చూడలేదే, ఎవరు చూడక్కర్లేదు. ఆయన ఒక్కడు నేను చూస్తున్నాడా? అందరి కళ్ళు నీ వైపే ఉంటాయి. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రార్థనా పరులు కావాలి, సంఘాలలో ప్రార్థనా పరులు కావాలి. కళ్ళు గుంటలుగా మారిపోయాటండి. కళ్ళు కనబడవు నీకో, కన్నీరు కార్చావో కళ్ళు పోతాయి అన్నాడు డాక్టర్. అయినా దారులు కార్చేస్తుంది ఆమె. పోతే పోనీ, ఏం పర్లేదు, దేవుని మహిమార్థంగా. కళ్ళు లేకపోయినా పర్వాలేదు, నేను ఈ భూమి మీద బ్రతుకున్నంత వరకు నా పని నేను చేయాలి నమ్మకంగా. ఆ మంచి తీర్మానం అండి. నిజంగా ఆ తీర్మానం కలిగిన కుటుంబాలు ఉండగలిగితే దేవుని రాజ్య వ్యాప్తి అద్భుతంగా జరుగుతాయి. ఎన్నో ఆలుకొట్లాట, ఏళ్ళు గొడవలు, ఇవన్నీ మనకు వద్దండి. ఆయన ఉద్దేశాలు మన పట్ల ఏమై ఉన్నావో అదొక్కడో ఎరిగితే చాలు, ఈ భూమి మీద ఆశీర్వాదకరంగా బ్రతకగలం. ఒక మాట చెప్పిస్తాను చూడండి. అదే కీర్తనల గ్రంథం 31:12 వచనంలో మరొక మాటను చూడండి. ఆయన అంటాడు, జ్ఞాపకం లేకుండా పోయిందట, మరణమై స్మరణకు లేకుండా తిని, మరువబడి తిని, ఓటికుండ వంటి వాడనై తిని. ఏమైపోయాడట? నేను ఓటు ఎవరు అసహించుకునే, అయ్యా ఓటుకుండ అంటే అయ్యా కడుగు చెత్త తిన్నది వేసేసే కుండది, ఆ కుండను తెచ్చి ఇంట్లో పెట్టుకోరు. అలాగా అందరికీ ఎవరికి ఉపయోగం లేనటువంటి నిరుపయోగం అయిపోయిన వ్యక్తిగా అయిపోయింది నా బ్రతుకని తనకు తాను అంటున్నాడు. నన్ను ఎవరు జ్ఞాపకం చేసుకోవడం లేదండి. జ్ఞాపకానికి రానివాడనైపోయాను, మరవబడిపోయాను. ఎంత మంచి ఆలోచన అండి. ఎవరు మర్చిపోయినా పర్వాలేదు,
ఆయన మర్చిపోకుండా ఉండాలని ఆశ. ఆయన మర్చిపోకుండా నేను బ్రతకగలిగితే ఈ బ్రతుకులు ఒక ధన్యకరమైన బ్రతుకుని నేను చూడగలనని ఆశ దయచేసి నవేడేస్ కుటుంబాలకు అవసరమని వాక్యం ద్వారా మీకు నేను ప్రకటిస్తూ ఉన్నాను. మీకాలో ఒక మాటను చూడండి. మీకా రాసిన గ్రంథం 1:8 మీకా, దీన్ని చూచి నేను కేకలు వేయచ్చు, అమ్మ ప్రాలాపించుచున్నాను, ఏమీ లేకుండా దిగంబరినై. ఏంటంటే ఏం అరిచినట్లు? నక్కలు అరిచినట్లు అరుచుచున్నాను, నిప్పుకోడు మూలుగునట్లు మూలుగుచున్నాను. దానికి తగిలిన గాయములు మరణకరణములు అవి యూదాకు కలిగి ఉన్నవి. నా జనులు గుమ్మముల వరకు యెరూషలేము వరకు అవి వచ్చి ఉన్నవి. ఎక్కడికి వచ్చాయట ఈ గాయాలు? ఎక్కడి వరకు వచ్చాయట? యెరూషలేము వరకు, యూదా వరకు కేకలు పెడుతున్నాయి. నక్కలు కేకలు పెడుతున్నాయి, నిప్పుకోళ్ళు కేకలు పెడుతున్నాయి. ఈరోజు నేను అంటాను, వారు నిజ దేవుడు ఎవరు ఎరగక కేకలు పెడుతున్నాయి. నిజమైన దేవుడు ఎవరిగో తెలియక ఏం చేయాలో, ఎలా బ్రతకాలో, ఎలా సరైనటువంటి దారి ఉందో, ఎలాగ ఈ పరిస్థితులు దాటుకోవాలో తెలియక వారు పరిగెత్తుతున్నారు, కేకలు పెడుతున్నారు. అది ఎవరు వినరు కానీ నా జనులైన ఇశ్రాయేలీలు. అయ్యా, సరిచేయబడిన క్రైస్తవుడు, యూదానుగా స్తుతించే క్రైస్తవుడు వాళ్ళ వరకు వచ్చినప్పుడు వారు కేకలు పెడితే దేవుడు వినే దేవుడు అండి. గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పండి. వారి కేకలు పెడితే స్తుతించేవారిగా, సరిచేయబడిన వ్యక్తులుగా, అయ్యా ఇంకా ఈ లోకానుసారమైన వ్యక్తిని కాదు, నేను సరిచేయబడ్డాననే అనుభవాలకు నువ్వు రాగలిగితే నీ ప్రార్థన దేవుడు వింటాడు. అంటే సరిచేయబడమంటే మోసగాడుగా ఉండకుండా వాడు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. అయ్యా, సరిచేయబడ్డాడండి. ఒక పాపిగా ఉండకుండా పాపిగా ఉండే భక్తి చేయలేదు. మోసగాడిగా ఉండే భక్తి చేస్తే దేవుడు వినడు. నువ్వు ఎప్పుడైతే అది మోసాన్ని, పాపాన్ని, ఈ లోకానుసారమైన కార్యకలాపాలు విడిచిపెట్టి దేవునికి మొర్ర పెడితే నీ మొర్ర వినే దేవుడు అయినా. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఈ అనుభవాలకు క్రైస్తవుడు రావాలి. ఇది ఎన్నో మాట? రెండో మాట. ఒకటి ఏటది? గోడబాతును పోలి ఉన్నానంటున్నాడు. రెండవది పగడి కంటిని పోలి ఉన్నానంటున్నాడు. మూడవది ఇంటి మీద ఒంటి పిచ్చుకుని పోలి ఉన్నాను. చెప్పండి ఎలాగున్నాడు? చదువమ్మా, అదే చదువు ఒకసారి. రాత్రి మెలకుగా ఉండి ఇంటి మీద ఒంటిగా ఉండిన పిచ్చుకు వలె ఉన్నాను. అమ్మ, పిచ్చుకినంత మంది చూశారు? ఈ హై పవర్ టెన్షన్, ఈ వైర్లు వచ్చిన తర్వాత అంత మస్తు కనబడకుండా పోయాయి. మీకు ఉన్నాయండి? కరెంట్ వచ్చిన తర్వాత కరెంటుకి షాక్ అయి చచ్చిపోయాయి చాలా. ఎప్పుడంటే ఎక్కడ వీధిలో చూసినా, ఎక్కడ చూసినా పిసుగులు పరిగెట్టి. ఇప్పుడు పిసుగులు లేవండి. పల్లెటూరులో కూడా లేవు. పిచ్చికి చాలా చిన్న జీవి, బలహీనమైనది. కానీ తనకున్న గుణమేటో తెలుసా? దాన్ని చీకట్లో ఉండడానికి దానికి భయం. చీకట్లో పిచ్చుకలు ఎగురుతున్నాయని ఎవరైనా చూడగలరా? చీకట్లో పిసుకులేరు ఎగరు. చీకటి అంటే దానికి భయం. అది ఇళ్లలో ఉన్న దీపాన్ని చూస్తూ బ్రతికేసేదటండి. రాత్రంతా గడిపేస్తుందట. మరొకవేళ ఊళ్ళో ఉంటే, ఆ సూరుల్లో ఉంటే, లేకపోతే తాటకిళ్ళ దగ్గర ఉంటే ఆ వచ్చే మిలుకు ఆ లైట్ని చూస్తూ గడిపేస్తుంది. మరి అడవిలో ఎలాగా అనంటే, అడవిలోనటండి అది చేసే పని ఏంటో తెలుసా? ఒక జిగురుగా ఉన్న మట్టిని తన గూట్లో సమకూర్చుకుంటుందట. కొద్దిగా ఇంతంతా జిగురిని తెచ్చుకొని తర్వాత ఏం చేస్తుందో తెలుసా? మెరుపులు పురుగులు ఉంటాయి చూసావా? ఎంతమంది తెలుసు మెరుపులు పురుగులు? ఆ పురుగులు వేటాడి అది తెచ్చి ఆ మట్టిలో గుచ్చుతుందట. లైట్లు లేని దగ్గర, అయ్యా చీకటి ఉన్న దగ్గర ఇన్ని పురుగులు కట్టి ఒక మైకా కాగితంలో కడితే అది టార్చ్ లైట్గా పనిచేస్తుంది, ఉపయోగపడుతుంది. ఒక గుడ్డ కట్టినా సరే వెలుగు కనబడుతుంది. చీకట్లో ఆ వెలుగును చూసి ఎలుగుబంట్లు పరిగెడతాయి. వెలుగు కనబడితే చాలు, వెలుగు లేకుండా దగ్గర అవి పరిగెడతాయి. ఇక్కడ అంటున్నాడు, వెలుగును చూస్తూ బ్రతకడానికి ఏం చేసేదట? ఆ మెరుపులు పురుగును చూస్తూ దినమంతా గడిపేదట. దేవుని వాక్యం అంటుంది చూడండి, కీర్తన గ్రంథం 119 105 వచనంలో మాటను చూడండి. నీ వాక్యం నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నేను అంటాను, ప్రతిరోజు నీకు ధైర్యం కావాలి.
ప్రతి పరిస్థితుల్లోనూ ధైర్యంగా బ్రతకాలి, ప్రతి అవసరతలోనూ ధైర్యంగా నిలబడాలి. ఏం చూడాలయ్యా నీవనంటే అది వెలుగును చూసేది వాక్యం. కీర్తనకారుడు అంటున్నాడు, ఈ దేవుని వాక్యమే వెలుగు. దీన్ని ప్రతిరోజు నువ్వు చూడగలిగితే ఎందులో నువ్వు బలహీనంగా ఉన్నావో బలపరచడానికి దేవుని వాక్యం నిలబెడుతుంది. ఏ విషయంలో నువ్వు బలహీనమైపోతున్నావు, ఏ విషయంలో మనం సరైన అడుగులు వేయలేకపోతున్నాము, ఎలాగ మన దినచర్య కొనసాగించాలో ఇవన్నీ నేర్పించేదే దేవుని వాక్యం. ఇది చూసేవా ధైర్యంగా బ్రతకగలవు ఎక్కడైనా, ఏ పరిస్థితుల్లోనైనా, ఏ అవసరతల్లోనైనా, ఏ పరిస్థితులు నీ ఇంటి మీదకి వస్తున్నా అయ్యో ఈ ధైర్యం. డాక్టర్ అంటాడు నీకు అనారోగ్యం వచ్చింది, నువ్వు చచ్చిపోతాను అన్నాడు. ఆ ధైర్యం ఉండదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, డబ్బు అయిపోయింది, సరైన ఇది లేదు, సరైన సపోర్ట్ లేదు, సరైన సహాయం లేదు అనుకుంటున్న వ్యక్తులను కూడా దేవుని వాక్యం ధైర్యపరిచేది. వాక్యాన్ని చూడాలి. చీకటి రాత్రుల్లో, చీకటి అనగా సమస్యలు వచ్చినప్పుడు, చీకటి అనగా ఆయా భయంకరమైన పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు, ఎవరిని కానలేని పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని నువ్వు చూస్తూ బ్రతికితే దినమంతా నీకు విజయం రాగలుగుతుంది. రాగల దినాలలో ధైర్యపరచబడుతూ, వాదార్చబడుతూ, బలపరచబడుతూ వాక్యం నేను నిలబెడుతుంది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా హల్లెలూయా. ఈ అనుభవాలకు క్రైస్తవ కుటుంబాలు రావాలి. అప్పుడు ఏం చేయగలుగుతాం తెలుసా? అలాంటి వాడిగా మనం ఉండగలిగితే ఈ భూమి మీద ఒక వ్యక్తి మన బ్రతికిన దినాలలో మనం ఏం చేయాలి అనేది ఒక 3 విషయాలు, ఒక 4 విషయాలు చెప్పి ముగిస్తాను చిన్నగా. టైం ఈజ్ ఓవర్. ఒక 10 నిమిషాలు వినండి. రాగల తరానికి మనం వెలుగును చూపించేవారిగా మూలగాలని చెప్పాను. అపవిత్రతను అంటకుండా నువ్వు బ్రతకాలని చెప్పాను. వాక్యాన్ని చూస్తూ నువ్వు భూమి మీద బ్రతకాలని ఇవి ఎరిగిన దావీదు చక్కని రీతిలో అంటున్నాడు, నేను అడవి పక్షులను పోలి ఉన్నాను అంటున్నాడు. అంటే నేను అంటాను, ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులని దేవుడు చెప్పాడు కదా. నువ్వు శ్రేష్ఠుడిగా ఈ భూమి మీద బ్రతకాలంటే రాగల తరానికి ఒక 4 కార్యక్రమాలు చేయాలి. ఏం చేయాలి అని అంటాను. చూడండి ఒక చక్కని మాట, కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం మాట చదవండి. అమ్మ 78:5 చదవరా. సారీ, రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దానిని ఎరుగునట్లు వారు లేచి ఆ పిల్లలకు దానిని వివరించున్నట్లు మీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలు మరువకండే. వాక్యం అంటున్నమాట, రాగల తరానికి నువ్వేం చేయాలట? వివరించే వ్యక్తువు కావాలి. ఏమండి, మీ సాక్ష్యం ఎప్పుడైనా మీ పిల్లలతో పంచుకున్నారా? మీ సాక్ష్యం ఒకప్పుడు ఉన్న స్థితిగతి తెలియవు, ఒకడు పరిస్థితులు తెలియవు. అయ్యో మొట్టమొదటి ఉన్న దినాలలో ఎలా ఉన్నామో, ఏం పరిస్థితులు కలిగి ఉన్నామో, దేవుడు ఏ స్థితిలో పెట్టాడు ఇప్పుడు తెలియదు పిల్లలకే. ఈవేళ హ్యాపీగా కారులో తిరుగుతున్నాం, బాగా బళ్ళు మీద తిరుగుతున్నాం, చక్కగా ఫీజులు కడుతున్నారు, మా డాడీ వాళ్ళు బాగా ఉన్నారు అని అనుకుంటుంది లోకం. అలాంటి యవ్వన బిడ్డలు అయ్యా రాగల తరం, ఆ తరానికి నువ్వు చెప్పే వ్యక్తిగా ఉండాలి. దేవుని వాక్యం అంటే దేవుడు ఏం చేశాడో నీ పట్ల, దేవుడు ఏం చేస్తున్నాడో నీ పట్ల, దేవుడు అయ్యా ఏం జరిగించాడో వారి పట్ల అది వారికి తెలియపరిచే వ్యక్తిగా ఉండాలి. అలా తెలియక ఇశ్రాయేలీయులు అలా చెప్పక రాగల తరం ఏమైందో తెలుసా? దేవుడెవరో ఎరగలేదండి, దేవుడెవరో మరచి బ్రతికారండి వాళ్ళు. ద్వితీయోపదేశకాండం 2వ ఉపదేశం వాళ్ళకి చేయవలసి వచ్చింది దేవుడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? దేవుని చేత చెప్పించబడే పరిస్థితిని తరానికి రాకుండా ఉండాలంటే నీవే వివరించే వ్యక్తులుగా నువ్వు మారాలి. సంఘములో క్రైస్తవ విశ్వాసిగా బ్రతుకుతున్నానంటున్నావా? నీవు నీ కుటుంబానికి ఒక చక్కని మేల్కొల్పు తెచ్చే వ్యక్తివి కావాలి. వివరించాలి దేవుని యొక్క ఆయా ఆశీర్వాదాలు, దేవుడిచ్చిన అద్భుతాలు, దేవుడిచ్చిన ఆశ్చర్య కార్యాలు. ఒకప్పుడు సరైన బట్ట లేక, సరైన తిండి లేక, సరైన వసతి లేక ఎలాంటి పరిస్థితులు మేము అనుభవించాము. ఇలాంటి స్థితి నుండి ఈ స్థితికి రావడానికి దేవుడు చేసిన కార్యాలు ఇవని ఎప్పుడైనా బిడ్డలకు నువ్వు చెప్పగలిగితే ధన్యుడివి. చెప్పిన వారు ఏం చేస్తారో తెలుసా? చెప్పేవారు ఆ ఇంటిలో మనం లేకపోయినా ఆ తరం ఏం చేస్తుందో తెలుసా? దానిలోనే కొనసాగించడానికి ఇష్టపడతారు. అబ్రహాం
అబ్రహాము రాగల తరానికి ఏం చేశాడు అని అడిగితే దావీదు అబ్రహాం ఒక చక్కని మాట చెప్తాడు. చదవండి, ఆదికాండం 12:7. అందరూ వినాలి చెప్పండి. ఏం చేశాడట? యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షమై నీ సంతానమునకు నీ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠం కట్టాను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ బలిపీఠం కట్టాడట ఆయన? దైవ ప్రత్యక్షత బలిపీఠం. అందరి నోటితో చెప్పండి, ఏ బలిపీఠం అది? దైవ ప్రత్యక్షత బలిపీఠం. ఏదైనా డబ్బు కావాలా? డబ్బున్న వాడు దగ్గర పరిగెట్టు. డాక్టర్ లేడా? ఏ మంచి డాక్టర్ కనుక్కొని పరిగెత్తు అంటుంది లోకం. ఒరే బాబు, నువ్వు దేవుని చూడరా, దేవుని దగ్గరికి వెళ్ళరా, దేవుని దగ్గర ప్రాధాయపడరా, దేవుని వైపు చూడరా, దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడని దైవ ప్రత్యక్షత బలిపీఠం మన ఇంట్లో ఉంటే దేవుని వైపు చూస్తాడు. లేకపోతే ఫీజు కట్టాలి, నేను స్కూల్కి వెళ్ళను, నువ్వు డబ్బులు ఎత్తాయి కానీ నేను వెళ్ళను, నువ్వు అప్పు చేస్తావో తల కిందగా తపస్సు చేస్తావో నాకు తెలియదు, నువ్వు ఇయ్యే నేను చేస్తాను అంటాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఒరే దేవుణ్ణి ప్రార్థన చేయరా బాబు, దేవుని దగ్గర కోసం 1 గంట గడపరా బాబు, నాకు ఇవ్వడానికైనా ఆ సామర్థ్యం దేవుడు ఇస్తాడు, ఆయన వైపు నువ్వు చూడు అని ఎప్పుడైనా మన పిల్లలకు చెప్పామా? ఏదైనా చిన్న సమస్య వచ్చిందా? దైవ ప్రత్యక్షత బలిపీఠం నా ఇంట్లో ఉందండి, నాకు వాళ్ళ అవసరం వచ్చిందా? ముందు దేవుడి దగ్గరికి వస్తారు, అప్పుడు నా దగ్గరికి వస్తారు. వాళ్ళ అవసరం ఏముందా? వాళ్ళ అవసరం కోసం దేవుని దగ్గరికి వెళ్తారు, అప్పుడు నా దగ్గరికి వస్తారనే అనుభవాలు కుటుంబాలలో పేరాలి. అది ఎప్పుడైతే ప్రారంభించేవో దైవ ప్రత్యక్షత బలిపీఠం నీ ఇంట్లో ఉందా? మనం ఉండక్కర్లేదండి, మనం ఆస్తులు సంపాదించి ఇవ్వక్కర్లేదండి, దేవుడిని సంపాదించవగలిగితే చాలు. మేము అదే ఆశిస్తాం. మా నాన్నగారు మా అమ్మ అన్నారు, అయ్యా నీకేమి ఇవ్వలేకపోయావురా, మీకేమి ఇవ్వలేకపోయావురా, మాకు దేవుడిని ఇచ్చో చాలు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. దేవుడిని ఇచ్చాడండి ఆయన. మా నాన్నగారు మాకు దేవుడిని అప్పగించాడు, కాళ్ళు చేతులు ఇచ్చాడు, దేవుడిని అప్పగించాడు. దేవుని మీద ఎప్పుడైతే ఆనుకున్నామో మా పరిస్థితులన్నీ ఆయన వైపు చూడడానికి ప్రయత్నించాం. ఎందుకో తెలుసా? డబ్బు ఇవ్వడానికి ఆయన, జ్ఞానం ఇవ్వడానికి ఆయన, బలం ఇవ్వడానికి ఆయన, సమాధానం ఇవ్వడానికి ఆయన, ప్రేమలు పుట్టడానికి ఆయన, అన్నిటికీ ఆయనే. ఆయన అన్న సర్వసమృద్ధి గలవాడైన ఆయనని నువ్వు నీ పిల్లలకు అప్పగిస్తే నువ్వేమీ డోకా లేకుండా హ్యాపీగా బతికేస్తారని ధీమాతో బతకొచ్చు. ఆయనకి నువ్వు ఆయన వైపు చూడడం నేర్పించు. దైవ ప్రత్యక్షత బలిపీఠం. అయ్యా నేను కూడబాతు లాంటి వాడినిగా మారాను, నా ఇంటిలో కూడా దైవ ప్రత్యక్షత బలిపీఠాన్ని పాతేననే అనుభవాలకు నేటి క్రైస్తవులు రావాలి. ఇది నెంబర్ 1. నెంబర్ 2, రెండో మాట చూడండి, ఆదికాండం 12:8. తొందరగా. అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పు కొండకు చేరి పడమటనున్న బేతేలుకును తూర్పునున్న హాయికును మధ్య గుడారము వేసి యెహోవాకు బలిపీఠము కట్టాను. ఏం చేశాడట? ప్రార్థించాడండి. దీని పేరేం పేరో తెలుసా? ప్రార్థనా బలిపీఠం. ముందు దేవుని వైపు చూపించే దైవ ప్రత్యక్షత బలిపీఠం. ఆయన చూడు బాబు, ఆయన వైపు చూడరా, నా వైపు చూస్తే ఏముందరా అని ముందు దేవుని చూపించు. రెండో చేసే పని ఏంటో తెలుసా? ఆయన ప్రార్థించడం నేర్పించు. ఎక్కడికో పోయి చేయిలు కట్టుకొని ఒక ఎమ్మెల్యే దగ్గర, ఒక మినిస్టర్ దగ్గర, ఒక ఆఫీసర్ దగ్గర నిలబడి అయ్యో ఈ బయోడాటా చూస్తాను, నీకు ఉద్యోగానికి అర్హుడు కాదని తగిలేచ్చువారు. నువ్వు దేవుని ముందు నిలబడడానికి ఇష్టపడ్డావా? అలాంటి విరోధమైన కార్యాలు కూడా అద్భుతంగా నీ పట్ల నెరవేరడానికి దేవుడు ఇష్టపడతాడు, నెరవేరుస్తాడండి ఆయన. మనం చేయవలసిన పని ఆయన పాదాల దగ్గర ప్రార్థించడం ప్రారంభించు. మన ఇంట్లో ఏముండాలండి? ప్రార్థనా బలిపీఠం. చెప్పండి అందరిని అడుగుతా. మొట్టమొదటిది దైవ ప్రత్యక్షత బలిపీఠం, రెండవది ప్రార్థనా బలిపీఠం. చూడండి, ఉన్నాయో లేదో, మనం కట్టుకున్నామో లేదో, మనకేదో నేర్పించుకోవడానికి కాదు, ఇంతవరకు ఒకవేళ లేకపోతే ఇప్పుడు నుండి అయినా ప్రారంభించండి. అందుకే పరిశుద్ధాత్ముడు ఏమో తెలియని రీతిలో ఈ మాటలు మీ ముందుకు పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్నాడు. ఎరగండి. మూడో మాట కూడా మీ ముందుకు తెస్తాను. చూడండి, ఆదికాండం 13:18. అప్పుడు అబ్రహాము గుడారము తీసి హెబ్రోన్లోని మమ్మిరే దగ్గరనున్న ఏంటంటే సింధూరు వృక్షపు వనమున దిగి
అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టాను. ఏ బలిపీఠం అది? హెబ్రోన్ అనగా సహవాసపు బలిపీఠం. అమ్మా, మన పిల్లలు ఎవరితో సహవాసం చేస్తున్నారు? ఎక్కువ టైం వచ్చిందా? మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం? దేవుని పిల్లలతో ఉందా? దేవునితో ఉందా? దేవుని వాక్యంతో ఉందా? అసలు మన సహవాసం ఏది? ఎవరితో సహవాసం చేస్తున్నాం? వాక్యం అంటుంది మన ఇంటిలో దేవునికి హెబ్రోను దగ్గర బలిపీఠం కట్టాడట ఆయన. అంటే దేవునితో సహవాసం చేయడం ప్రారంభించాడు ఆ ఇంటిలో. దేవునితో సహవాసం, ప్రతి చిన్న విషయం ఆయనతో గడపడానికి. నువ్వు బయటికి వెళ్ళినా ఆయన నీతో రావాలి, నువ్వు లోపలికి వచ్చినా ఆయనతో నీతో ఆయన. అలాంటి సహవాసం మనకుంటే ప్రార్థన చేసుకొని ఇంట్లో గబగబా వచ్చేస్తాం, గబగబా వెళ్ళిపోతాం. వెళ్ళినప్పుడు ప్రార్థన ఉండదు, వచ్చినప్పుడు ప్రార్థన ఉండదు. ఎక్కడన్నా ప్రారంభించిన అరే మాకు ఆ మీటింగ్లో వీళ్ళకి డ్యాన్స్ ఆడవాళ్ళలో ఉండి ఏం చేశారో తెలుసండి, వాక్యం చెప్పేశారు, వెళ్ళిపోదామని మన అందరూ వెళ్ళిపోతున్నారు. ఒరే ఇక్కడ ప్రార్థన ముగింపేదిరా బాబు, ఇంకా ప్రార్థనది లేదా? ఏం కడతారా బాబు అనిపించిందండి నాకు. అప్పుడు మేము నలుగురు కలిసి సరే పాస్టర్ మీరు నిలబడండి బాబు, ప్రార్థన చేసుకొని మనం వెళ్దాం. ఎవరో ఒక నాయకత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు సరైన అడుగులు వేయకపోతే అంత ప్రాబ్లమేనండి. దేవుడు నాయకుడిగా ఉండాలి. ఆయన నాయకత్వంలో ఉన్నావా, ఆయనకు అనుకూలంగా బ్రతకడానికి ఇష్టపడతాం. మనం నాయకత్వాన్ని చూపించాలా? ఏమీ ప్రయోజనకరంగా ఉండదు. ఎక్కడో దగ్గర సతుకులు పడిపోతాం. మనుష్యుడు మన ఇంటికి నేను నాయకుడిని, నా మాట వినాలి కాదు, నా దేవుని మాట వినే భార్య, దేవుని మాట వినే పిల్లలు, దేవుని మాట వినే భర్త ఉంటే వారి మధ్య సమాధానం, ప్రేమ, ఐక్యత ఇలాంటి అన్నిటికీ చోటు ఉంటుందండి. సహవాసం, దేవుని పిల్లలతో సహవాసం. ఆదివారం ఒక్కరోజే సంఘంలో చూసి మిగతా కార్యక్రమాలు మనం ఎవరు వాళ్ళు వెళ్తారులే మనం ఎందుకు అని ఎవరో వెళ్తారు, వాళ్ళు వెళ్తారులే వీళ్ళు వెళ్తారు అని అసలు సహవాసమే ఉండదు నీకు. మళ్ళీ ఆదివారం మాత్రం బైబిల్ దులుపుకొని వస్తావు ఇక్కడికి. అలాంటి వాళ్ళు ఉన్నారా అంటే సహవాసం కోల్పోతున్నావు. దేవునితో, దేవుని సంఘంతో, సేవకులతో, సంఘ పిల్లలతో మన సహవాసం ఉన్నప్పుడు ఏం చేస్తారో తెలుసా వాళ్ళు? నువ్వు తప్పు చేస్తున్నప్పుడు వారు నిన్ను ఖండిస్తారు. నువ్వు దారి తప్పుతున్నప్పుడు ఇది సరైనది కాదని నీకు చెప్తారు. నువ్వు పడిపోతున్నప్పుడు నిన్ను లేవనెత్తుతారు. వీదండి క్రైస్తవ సహవాసం. ఇలాంటి వారు ఉంటారు నీతో. లోకస్తుల సహవాసంతో ఉంటే, లోకంతో సహవాసం ఉంటే పడిపోయిన వాడు బలపడ్డాడు అని మరొక రాయేస్తారు వాళ్ళు. దేవుని పిల్లలతో సహవాసం ఉందా? ప్రభా పలానా కుటుంబం సమస్యలో ఉంది, కనికరించండి ప్రభా అని నీకోసం ప్రార్థించే వాళ్ళు ఉంటారు సహవాసంలో. వాని ద్వారా, ఆ సంఘము ద్వారా ఏమవుతుందో తెలుసా? నీకు మేలు కలుగుతుంది అంటాడు వాక్యంలో. నీకు మేలు కలుగుతుంది. చూడండి, ఒక మాట చూపిస్తాను మీకు. ప్రైజ్ ది లార్డ్. చూడండి 122 అధ్యాయము 7వ వచనం చదవండి. గుడికి వస్తే, సహవాసానికి వస్తే ఏం జరుగుతుంది? లాస్ట్ వరకు చదవండి, చక్కని మాట రాయబడి ఉంది. యెరూషలేము కింద 7వ వచనం, నీ ప్రాకారములలో నెమ్మది కలుగును. యెరూషలేమా, నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక. నీ నగరంలో క్షేమముండునుగాక. నా సహోదరుల నిమిత్తము, నా సహవాసుల నిమిత్తము నీకు క్షేమం కలుగునుగాక. చెప్పండి, సహవాసులు, సహోదరులు ఎవరండి? సహోదరులు అంటే ఎవరిని అంటాం? ఎవరికోండి, ఒక రక్తంలో పుట్టిన వాళ్ళు ఇద్దరు సహోదరులు, సహోదరులే. నా సహోదరుడు అంటే నా తమ్ముడు, నా అన్న. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఒక తండ్రి కుటుంబంలో పుట్టారు కదా. ఇప్పుడు మనందరం ఎవరి రక్తంలో కడగబడ్డాం? ఒక ఆయన కదా. ఇప్పుడు మనందరం ఒక కుటుంబం కదా. ఇప్పుడు అంటున్నాడు, అయ్యా సహవాసుల నిమిత్తము, సంఘం నిమిత్తము నీకు క్షేమం కలుగుతుంది తప్ప నీకు ఎప్పుడు కూడా నష్టం కలగదండి. అందుకు ఆ సహవాసాన్ని కోరాలి. ఇంకా అంటాడు, నీకు క్షేమము కలుగునుగాక నేనందును. మన దేవుడని యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నిస్తాను.
నీ సహవాసంలో ఎప్పుడైతే ఉన్నావో ఆ మందిరములో వచ్చే ప్రతి ఆశీర్వాదం మనం అనుభవించడానికి యోగ్యులం అవుతాం. అంతే తప్ప గుడికి వచ్చాను, ఏదో చప్పలు కొట్టాను, కానుకేసాను, వెళ్ళిపోయాను. ఆయా వారమంతా ఆశీర్వాదం అందేది దేవుని సన్నిధి నుండి ఆశీర్వాదాలు మనం మోసుకెళ్ళాలి. చెప్పడానికి చాలా టైం పడుతుంది. మీకు ఈ విషయాలు చెప్పాలంటే అది మన వరకు ఎంత దూరం నువ్వు ఎక్కడికి వెళ్తావు, నీ ఇంటి వరకు దేవుని మందిరములో ఊపికెడ నీరు నీ వరకు ప్రవహించాలి. సిత్తిము లోయ వరకు ప్రవహించాలి. సిత్తిము లోయలో ఉన్న ఆయన తుమ్మ చెట్లు లాంటి పాపులు మారాలి. దేవుని బలిపీఠంగా కట్టబడాలి. దేవుని యొక్క మందస్సంగా కట్టబడాలి. రొట్టెలు బల్లగా మారాలి. అలాగ మారేవారుగా వస్తారు దేవుని మందిరానికి. వచ్చిన నీవు కూడా దేవుని మందిరంలో ఉన్న మేలులు అనుభవించడానికి సంసిద్ధుడు కావాలి. ఈ అనుభవాలకు క్రైస్తవుడు రాగలిగితే ఎన్నో బలిపీఠం ఇది, సహవాసపు బలిపీఠం కడతాం. 4వ మాట చెప్పు ముగిస్తాను. చూడండి, అదే ఆదికాండం 22వ అధ్యాయం 9వ వచనం తెరవండి. 9వ వచనంలో ఇక్కడ మాట ఉంది. ఏడో తెలుసా? సమర్పణ బలిపీఠం. చదవండి. అలాగ వారిద్దరూ దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టాను. కట్టెలు చక్కగా పేర్చి ఏంటండి తన కుమారుడైన ఇస్సాకును బంధించి పేర్చిన కట్టెల మీద ఉంచెను. అబ్రహాము వధించుటకు తన చేయి చాచి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ బలిపీఠం ఇది? సమర్పణ బలిపీఠం. ఇప్పుడు పాట పాడతారు క్రైస్తవులు. అబద్ధాలు. ఆదివారం గుళ్ళో నుండి మొదలెట్టేస్తారండి అబద్ధాలు. చెప్పండి, పాడండి. సమర్పణ చేయి. ఎంతమందికి వచ్చి పాడండి ఒకసారి. ఆగండి. ఏంటి? దేహాన్ని, ధనాన్ని, సమయాన్ని దేవునికి ఇచ్చేసారా? ఒకసారి చూడండి. ఇంకా తర్వాత చెప్పండి. మీ పిల్లల్ని ఉద్యోగం చేయాలి, మంచి మంచి వ్యాపారాలు చేయాలి, పైకి రావాలనుకుంటారా? సేవకు సమర్పిస్తారా? అని మనం ఈ పాట పాడేస్తాం కానీ కదా అర్థం తెలియకుండా పాడేసి, అరే నా దేహాన్ని దేవునికి ఇచ్చేస్తాను, నా ఆస్తి దేవునికి, అంత ఇక్కడ మొదలెట్టేస్తారా? అబద్ధంతో బయటపోతారా? ఎంత తప్పండి ఇది! ఎంత దౌర్భాగ్యం స్థితి అండి ఇది! చూడండి, మనం చెప్పే మాట ఏదైతే ఉందో అది తూచ తప్పగా నెరవేర్చు. లేదా మాట్లాడడం మరి ఆ పాట మానేశారండి. నేను ఆ బాధ చేసిన తర్వాత మా చర్చిలో అవరు ఇంక మారరా మీరు మారరా అని అడుగుతాను నేను. ఏం మారాలో అర్థం కాక ఆ పాట మానేసి ఏదో పాడతారు. పాత పాటలు మానేశారండి. సినిమా సంఘ ఏంటది దాని పేరు, ఆ స్టైల్లో పాటలు పాడతారు. రైట్, ముగిస్తున్నాను, దయచేసి వినండి. ఇక్కడ ఇస్సాకును సమర్పించడానికి వెనకాడలేదు. అబ్రహాంకున్న విశ్వాసం ఏంటో తెలుసా? అబ్రహామా నువ్వు బలివ్వడం అంటే, నువ్వు తీసుకొచ్చి సమర్పించడం అంటే ఏడో తెలుసా? కట్టెలు పెట్టాలి, కట్టి మీద పెట్టి ముక్కలు నరకాలి, నీ కొడుకుని నరికిన తర్వాత దాన్ని అగ్గిపెట్టి కాల్చాలి, బూడిదగా మారాలి. నువ్వు ఇచ్చిన బలి నాకు అది ఇష్టంగా మారిపోతుంది. బూడిదగా మారకుండా ఏదో నక్కి వ్యవహారం చేయడానికి బాలేదండి. ఆయన అనుకున్న విశ్వాసం ఏంటో తెలుసా? నేను బూడిదగా మారినా బూడిదకు ఊపిరి పోయగలడు నా దేవుడు. అది విశ్వాసం అబ్రహాముది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. బూడిదగా మారిపోయినా దానికి జీవాన్ని పోయగలడు నా దేవుడు అనే విశ్వాసం ఉంది గనకనే సమర్పణ బలిపీఠం తన ఇంట్లో పెట్టగలిగాడు. ఈరోజు నేను అంటాను, ఈ 4 బలిపీఠాలు మన కుటుంబాల్లో కట్టుకోగలిగితే మనము పక్షుల కంటే శ్రేష్ఠులుగా ఈ భూమి మీద బ్రతకగలం. ఆశీర్వాదకరమైన ధన్యకరమైన జీవితం దేవుడు మనకు, మన కుటుంబాలకు దయచేయునుగాక. సమయాన్ని నేను సేవకులకు అప్పగిస్తున్నాను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 2 చేతుల పైకి హల్లెలూయా చెప్దామా?
మనం విన్న వాక్యం, చక్కటి మాటలు దైవజనులు అందించారు. సంఘం తరపున నా హృదయపూర్వకమైన వందనాలు. మనం విన్న వాక్యం, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, వాటికంటే మీరు శ్రేష్ఠులు, బహుశ్రేష్ఠులు కారా అని ఉంటుంది. దేవుడు బిడ్డలారా, పక్షులతోటి ఎందుకు పోల్చి చెప్పాడు అని అంటే, పక్షులు చాలా బలహీనమైనవి. ఏం చెప్పండి? పక్షులు చాలా బలహీనమైనవి. మీరు పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే మనకు అనిపిస్తుంది మామూలుగా. దావీదు అంటాడు కదా, నాకు కూడా రెక్కలు ఉండుంటే బాగుండు, ఎక్కడికన్నా ఎగిరిపోయి తగ్గించు, ఎక్కడికైనా ఎగిరిపోయి నెమ్మదిగా ఉందును అని ఆయన అనుకుంటాడు. సమస్యల నుంచి తప్పించుకోవాలి అని దానికి అవసరం ఏంటంటే నాకు రెక్కలు ఉంటాయి అని అనుకుంటాడు. కానీ పక్షి ఎంత బలహీనమైంది అని అంటే మీరు గమనించండి. ఇప్పుడు దేవుడు ఈ మాట ఎందుకు వాడాడంటే, ఇక్కడ పక్షి చాలా బలహీనమైంది, అయినా దేవుడు దానికి తోడుండి నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, పక్షి ఎగరడానికి కూడా వణుకుతూ ఉంటుందంట. హోషేయ గ్రంథం 11వ అధ్యాయంలో చదివితే మనకు అనిపిస్తుంది, పక్షి ఎగరడానికి వణుకుతూ ఎగురుతుందంట. మీరు గమనించండి, 11వ అధ్యాయంలో ఉంటుంది. యోబు గ్రంథంలో ఉంటుంది, తీసే అవసరం లేదు, 38వ అధ్యాయంలో అనుకుంటా. అరచుచుండు కాకి పిల్లలకు ఆహారం ఎవరు పెడతారు? దాని అర్థం ఏంటో తెలుసా? ఈ పక్షులన్నీ బలహీనమైనవి, ఇవన్నీ బలహీనమైనవి. దేవుడు వాటికే తోడుండి నడిపిస్తున్నప్పుడు నేను మిమ్మల్ని ఎందుకు విడిచిపెడతాను? మత్తయి సువార్తలో ఉన్న అర్థం అదనమాట. నేను మిమ్మల్ని ఎందుకు విడిచిపెడతాను అని చెబుతూ దైవజనులు 102వ కీర్తనలో చెప్పిన మాట ఏంటి? ఏమండి, గోడ బాతు. దావీదు తనను తాను పోల్చుకున్నాడు. పైనుంచి చదివితే తనకు వచ్చిన కష్టాలు, ఇబ్బందుల్ని చూసుకుని చెప్తున్నాడు అనమాట. గోడ బాతులాగా ఉన్నా, పగిడి గంటిలాగా ఉన్నా, ఏమండి ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకలాగా ఉన్నా అని తనను పోల్చుకున్నా. అంటే తన బాధను వ్యక్తపరుస్తున్నాడు. గోడబాతు ఏమంటే మీరు గమనించండి, గోడబాతు అని అంటే మనకి ఏంటి అని అనిపించచ్చు. మనం పెద్దగా చూసుండం, జూ పార్క్ వెళ్తే అక్కడ ఉంటుంది అన్నమాట గోడబాతు. దానికి నోరు పొడుగ్గా వస్తుంది, దానికి ఇట్లా వస్తుంది సంచి. దాని ఇంగ్లీష్లో ఏదో అంటారు, గుర్తు రావట్లేదు నాకు సరే, ఫెవిలిన్ ఏదో అంటారు. దాని నోరు ఇట్లా ఉంటుంది అన్నమాట. నేను ఒకసారి వాక్యం చెప్పాను గోడబాతు గురించి. ఏమండి, దాని కడుపులో పట్టిన ఆహారం కంటే దాని నోటి సంచిలోనే ఎక్కువ ఆహారం ఉంటుందండి. అది లోకానుసారం, అంటే భూ సంబంధమైన వాటి మీద ఉన్న ఆసక్తి పరసంబంధముగా ఉండదు. అర్థమవుతుందండి? దేవుడు బిడ్డలారా, ప్రాముఖ్యంగా చెప్పాలంటే ఇంగ్లీష్లో రాసిందనమాట. అడవి అని మనము చదువుకున్నాం, కానీ అది ఎడారిలో ఉందంట. డిజైర్ ఎడారిలో ఉందంట. ఈ గోడబాతు ఎక్కువ ఎక్కడ ఉంటుందో తెలుసా? నా వైపు చూడండి, ఎక్కడ ఉంటుందో తెలుసా? చెప్పండి, ఎక్కడ ఉంటుంది? అంటే అదొక రకమైన కొంగ. మీకు సింపుల్గా చెప్పాలంటే గోడబాతు అనేది కొంగ జాతి పక్షి. ఏంటి చెప్పండి? కొంగ జాతి పక్షి. ఈ కొంగ జాతి పక్షి కొంగలు ఎక్కడుంటాయి? ఎక్కువ చెరువుల దగ్గర ఉంటాయి. కానీ ఇది ఎక్కడుంది చెప్పాలి? అడవిలో ఉందంట. అంటే ఉండకూడని స్థలంలో, దానికి తిండి లేదు అని దావీదు చెప్పుకుంటున్నాడు అనమాట. ఇంకోటి ఏమని చెప్పాడు? పగిడి కంటి, అంటే గుడ్లగూబ. చెప్పండి, ఏంటి? గుడ్లగూబ. దేవుడు బిడ్డలారా, మీరు గమనించినట్లయితే తర్వాత ఏంటి? పిచ్చుకు ఎప్పుడు ఒంటరిగా ఉండదు. మీరు చూడండి, కావాలితే పిచ్చుకి ఎప్పుడు కూడా ఇక్కడ ఉండే వెనకాల, మా ఇంటి వెనకాల స్థలం ఉంది కదా, దాని వెనకాల చాలా పిచ్చుకలు ఉండేటి, మొన్నటిదాకా ఉండేటి. అవి గుంపులుగా ఉంటాయి, ఒంటరిగా ఉండదు అనమాట. ఇవన్నీ కారణాలు ఏంటంటే, ఉండకూడని స్థలాల్లో గోడబాతైనా, గుడ్లగూబైనా, పిచ్చుకైనా ఉండకూడని స్థలాల్లో అవి ఉన్నాయి. అంటే నా పరిస్థితి అసలు ఇది కాదయ్యా, కానీ నేను ఇలా ఉన్నాను అని దావీదు దేవుడితో చెప్పుకుంటున్నాడు. నిజమే, దేవుని సన్నిధిలో
దేవుడు చెప్తున్న మాట, ఆ పిచ్చుకలకు కూడా దేవుడు సహాయం చేసినట్టుగా, పక్షులకు కూడా దేవుడు సహాయం చేసినట్టుగా నేను మీకు సహాయకర్తగా ఉండి నడిపిస్తాను అని చెప్పి, ఏమండి ప్రార్థనలో అది నిజానికి కొండ మీద ప్రసంగం చెప్పినప్పుడు మాట, అంటే పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు, నేను మిమ్మల్ని విడిచిపెట్టను అని చెబుతూ దైవజనులు ఏమండి మన పిల్లలకి మనం నేర్పించాల్సిన వాటి గురించి దేవుడు మనతో మాట్లాడాడు. నిజమే కదా, అబ్రహాము తన పిల్లలకి నేర్పించాడు. మీరు నమ్మినా నమ్మకపోయినా కారణం ఒకటే, ఏంటో తెలుసా? బైబిల్లో ఉందా మాట, 18వ అధ్యాయం అనుకుంటా, ఆదికాండంలో చక్కటి మాట ఉంటుంది చూడండి. 18వ అధ్యాయంలో మీరు గమనించండి, దేవుని సన్నిధి ఇవన్నీ 18వ అధ్యాయంలో అక్కడ ఒక మాట ఉంటుంది. దేవుడు చెప్పిన తర్వాత దేవుడు 19వ వచనం చదువుతారా? ఎట్లనగా యెహోవా అబ్రాహామును గూర్చి చెప్పినది అతనికి కలగజేయునట్లు తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గములు గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను. ఒక మాట అన్నాడండి దేవుడు అబ్రాహాం గురించి చెప్పిన మాట. దేవుడు చెప్పాలి, దేవుడు అబ్రహాము గురించి ఇస్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? అబ్రహాం కోసం నాకు తెలుసు. ఏమండి మనందరికి ఒక అలవాటు ఏంటో తెలుసా? సంఘంలో అందరూ మంచిగా అనిపించుకోవాలి, జనాల మధ్యలో అందరూ మంచోళ్ళమే. కానీ నేను అంటాను, మనం ఒంటరిగా ఉన్నప్పుడు, మనము దేవునితో గడిపేటప్పుడు జీవితం ఎలాంటిదో అసలు గడుపుతున్నామో లేదో పక్కన పెట్టండి, మీకు అర్థమవడం చెప్తున్నా. మనం ఒంటరిగా ఉన్నప్పుడు జీవించే జీవితమే అదే మన నిజమైన. ఇప్పుడు పైకి వచ్చిందంతా ఏంటో తెలుసా? వేషధారణ. కొంతమంది చాలామందికి ఏం అలవాటు అయిపోయిందంటే వేషధారణతో బ్రతికేస్తాం. కానీ దేవుడు అబ్రహాం గురించి ఒక మాట చెప్పమంటే ఏమని చెప్తున్నట్టు, ఆ 18వ అధ్యాయంతో మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళాక. దేవుడే వచ్చి ఏమంటే సింధూర మనం ఇందాక కూడా చదువుకున్నాం, అక్కడ మీరు గమనించండి, అక్కడ గుడారం వేసుకున్నాడు. మీరు గమనించండి, దేవుడు ఆయన ఇంటికి వస్తేనంటే ఆతిథ్యం ఇవ్వకుండా పంపించలేదు. అంతా అయిపోయాక చెప్తున్నాడు దేవుడు, నాకు తెలుసు అబ్రహాం గురించి, నాకు తెలుసు. ఏంటో తెలుసా? నేను చెప్పినవన్నీ నెరవేరేలాగా తన తర్వాత, ఎలాగా? తన తర్వాత, తానున్నప్పుడు కాదు, నేనున్నప్పుడు కాదు భక్తి చేయటం. నా పిల్లలు నేను ఉన్నా లేకపోయినా, నేను చచ్చిపోయినా నా పిల్లలు భక్తి చేసేలాగా ఉండటం, వాళ్ళని అలా తయారు చేయటము గొప్ప. ఆస్తులు ఇవన్నీ పక్కన పెట్టండి, అర్థం నేను చెప్పే మాట. ఆస్తులు, భక్తి మనం ఉన్నప్పుడు, నేను నా పిల్లల్ని చూస్తాను అప్పుడప్పుడు. నేను చూస్తున్నప్పుడు మా పెద్దోడు ఏమన్నా టక్మని కళ్ళు మూసేసుకుంటాడు. నేనున్నప్పుడు చేస్తాడు. పిల్లలందరూ అంతే కదా. క్లాస్లో టీచర్ ఉన్నప్పుడు ఎవడు అల్లరి చేయడు, టీచర్ పక్కకి వెళ్తే కదా. అర్థమవుతుందే కదా. మీరు గమనించండి, నిజమే చెప్తున్నాను ఈ మాట. మొన్న మనసే కానీ అడుగుతున్నాను, మా మోజస్ స్కూల్లో అల్లరి చేస్తాడు అంటే, చేయడు అంకుల్, అవసరాన్ని బట్టి మాట్లాడతాడు, చాలా లాజిక్గా మాట్లాడతాడు మీవాడు. మొన్న మచిలీపట్నం నిన్నే వచ్చాము, మీటింగ్కి వెళ్తున్నప్పుడు నేను శ్యామ్ గారు వాళ్ళ నానమ్మ ఆదరణ గుడికి వెళ్ళినప్పుడు చెప్తున్నాడు అనమాట కార్లు, వీడు పైకి అట్లా ఉంటాడు కానీ లోపల అల్లరి చేస్తాడేమో అని. అంటే లేదు అంకుల్, వాడికి ఒక్కడే ఫ్రెండ్ ఉన్నాడు, జాన్ ఒక్కడే ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన కూడా క్రిస్టియన్. నేను పిల్లల గురించి వాళ్ళు అడిగితే ఎవరన్నా మంచిగానే చెప్తారు. మన పిల్లల గురించి పక్కన వాళ్ళు చెప్పిందే నిజం. అర్థమవుతుంది? మన పిల్లల గురించి పక్కన వాళ్ళు చెప్పిందే నిజం. మనం అనుకుంటాం మన పిల్లలు చూసి నిన్న పాటలు పాడారమ్మా, నిన్న మచిలీపట్నంలో ఒక 15 పాటలు పాడారు. 15 పాటలు పాడారు. నేను మీకు అర్థమయ్యేలా చెప్తున్నా, 15 పాటలు పాడారు. ఒక 5 నిమిషాలు ముగించేస్తాను. ఆ పాటలు చూసి ఏమండి, ఫస్ట్ ఒక పెద్ద లిస్ట్ ఇచ్చేసారనమాట. పొద్దున్న 10ంటికి అన్నారు, ప్రార్థన ఎన్నింటికి? 10ంటికి అన్నారు. తీరా మేము అక్కడికి వెళ్ళేసరికి 3 అయింది రాత్రి. పొద్దున్న మాకు రాత్రే ఫోన్ వచ్చింది, 9 గంటలకే ఆరాధన. ఎన్ని గంటలకి? ఎందుకనంటే పాటలు పాడేవారు 15 మంది ఉన్నారు. ఈ 15 మంది ఎవరు అని నా పక్కన కూర్చో, ఫాస్ట్గా నడిపించి ఆయన పక్కన కూర్చున్నారు. ఆయన లిస్ట్ చూశాను అనమాట. ఫస్ట్ పాట హైదరాబాద్ నుంచి వచ్చిన కోమల, లేకపోతే ప్రసన్న, ఒక లిస్ట్ రాశారనమాట. నాకు అనిపించింది లిస్టులో మనవల్లో మనవరాల్లో శ్యామ్ గారు వాళ్ళ అమ్మ పాడేసింది పాట. నా వైపు చూడండి, శ్యామ్ గారు వాళ్ళ అమ్మ పాడేసింది. శ్యామ్ గారు వాళ్ళ మిస్సెస్ అంటే ఆవిడకి కూడా ఇచ్చారు, ఆవిడ పాడలే కానీ కూతురు పాడేసింది.
శ్యామ్ గారు వాళ్ళ చెల్లి పాడేసింది, శ్యామ్ గారు వాళ్ళ ఏమండి చెల్లెలు కూతురు పాడేసింది. అర్థమవుతుందమ్మా? నేను అనుకున్నాను, నేను అక్కడ అంతా చూస్తున్నాను, స్టేజ్ మీద ఉంటాం కదా. శ్యామ్ గారు వాళ్ళ అంటే మీరు గమనించండి, ఎవరు కూతురు పాడేటప్పుడు వాళ్ళు చూసుకుని పొంగిపోతున్నారు. శ్యామ్ గారు వాళ్ళ మేనకోళ్ళు నిస్సి ఉంది కదా, నిస్సి పాడుతుంటే వాళ్ళ అమ్మ చెప్తుంది పక్క నుంచి అనమాట, మా అమ్మాయే. రమేష్ గారు వాళ్ళ కూతురు పాడితే మా అమ్మాయే. ఎవరు కూతుర్లు వాళ్ళు పాడుకుంటుంటే నాకు అనిపించింది, ఏమంటే మన పిల్లల్ని చూసుకొని మనం సంతోషపడ్డాం తప్ప ప్రతి తల్లిదండ్రులు సంతోషపడతారు. నాకు అనిపించింది, అక్కడ కూర్చున్నప్పుడు నాకు అనిపించింది, నా పిల్లల్ని బట్టి నా దేవుడు ఎంత సంతోషిస్తున్నాడు. నిజంగా కీబోర్డ్ కొడుతుంటే కెమెరా ఫోన్ ఇచ్చి మనస్సుకి ఫోటో తీయమని వాళ్ళ నాన్న పంపించాడు. పాట పాడుతుంటే నా కొడుకు ఫోటో తీయమని పంపించాడు, కూతురికి పంపించాడు. నాకు ఇవన్నీ అనిపించింది. మనం సంతోషపడుతున్నాం, మంచిదే. మన పిల్లల్ని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా, నా కుటుంబాన్ని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా అనిపించింది ఆ స్టేజ్ మీద కూర్చున్నప్పుడు. అప్పుడు నాకు ఈ మాట గుర్తొచ్చింది. నిజమే, తన తర్వాత తన పిల్లలందరూ కూడా నీతి న్యాయం దేవుడు చెప్పింది జరుగునట్లుగా మనం ఉంటాం, పోతాం. 70 సంవత్సరాలు బతికితే ఎంతండి? నేను అదే చెప్పాను అక్కడ. డిసెంబర్లో 2 మరణాలు చూశాను. 2 మరణాలు. మా పెద్దమామ గారు 67 సంవత్సరాల వయసులో చనిపోయాడు. మన 27వ తారీఖు మన సంఘంలో ఏనోస్పాల్ 3 సంవత్సరాల అబ్బాయి చనిపోయాడు. మరణానికి ఏమంటే వయసు అనేది లేదు కదా. నిజంగా చెప్తున్నాను, అదే అనిపించింది నాకు. ఈరోజు మనం ఎలాగున్నామంటే అది దేవుని కృప. నేను వెళ్ళిపోతాను, నా తర్వాత దేవుడు నాతో చేసిన వాగ్దానం నెరవేరేలా. నేను చెప్పాలనుకున్న మాట, దేవుడు నీతో చేసిన వాగ్దానం నెరవేరాలంటే నీ పిల్లల్ని నువ్వు సిద్ధపరిచి, నువ్వు ఉన్నా లేకపోయినా వాళ్ళు భక్తి చేసేలాగా సిద్ధపరిచి వెళ్ళిపోదుము గాక. నేను ఎందుకు ఈ మాట అన్నాను తెలుసా? ఒక్క మాట చెప్పేసి ముగిస్తాను. ఉప్పాడులో చెప్దాం అనుకున్న ఈ మాట, మనం మెదక్కి వెళ్ళినప్పుడు కూడా చెప్దాం అనుకున్న ఈ వాక్యం కుదరలేదు. ఏమండి, ఒకే ఒక మాట చెప్పేసి ముగిస్తాను నేను. మోషే పెద్దవాడైనప్పుడు, ఎబ్రీ గ్రంథంలో ఉంటుంది కదా, మోషే పెద్దవాడైనప్పుడు అక్కడ రాసిన మాట, ఐగుప్తు ధనము కంటే, ఐగుప్తు సుఖము కంటే ఏం కావాలనుకున్నాడు? దేవుని నిమిత్తం ఏమండి తన ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అని అనుకున్నాడు. ఏమనుకున్నాడు? ఒక్క మాట మీకు నా వైపు చూడండి. చివరికి ఈ మాట చెప్పి ప్రార్థన చేసుకుందామా. దేవుడు బిడ్డలారా, మోసే తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్ళండి. ఎందుకు అని అంటున్నానంటే, ఎన్నుకునే హక్కు వచ్చినప్పుడు అక్కడ తల్లిదండ్రులు లేరు. మోసే పెద్దవాడైపోయాడు, ఎన్నుకునే హక్కు వచ్చింది. చిన్నప్పుడు అంటే నా వైపు చూడండి, ఇక్కడ 1000 రూపాయలు 500 కాగితం పెట్టి ఇక్కడ 5 స్టార్ చాక్లెట్ పెడితే పిల్లలు ఏం కావాలంటారు? చెప్పాలి, ఏం కావాలంటారు? 500 వద్దు, నాకు చాక్లెటే కావాలంటాడు. ఎందుకు? ఆడ 500 విలువ అడిగితే తెలదు, చాక్లెట్ కావాలంటాడు. కొంచెం వయసు వచ్చింది, ఏం తీసుకుంటాడు? మీరైతే ఏం తీసుకుంటారు? మీరు చాలా తెలివైన, నాకు తెలుసు. పెద్దవాడైనప్పుడు జ్ఞానం ఉంది. ఆ మాట అర్థం ఏంటంటే అక్కడ అదే, దేవుడు ఎన్నుకునే జ్ఞానం ఇచ్చినప్పుడు 99.9% ఐగుప్తు ధనమే ఎన్నుకోవాలి. అక్కడ తల్లిదండ్రులు లేరు, ఎవరూ చూడట్లా. ఎన్నుకోమంటే ఏమి ఎన్నుకున్నాడు తెలుసా? శ్రమ, నింద ఎన్నుకున్నాడంట. ఎవరు? ఆ జ్ఞానం ఎలాగొచ్చిందండి? ఎవరు పెంచారు? జీతం వచ్చింది కదా, మనందరికీ తెలుసు. అసలు ఎవరు కుమారుడిగా పెరగాలి? ఫరో కుమార్తె కుమారుడు అనిపించుకొనుటకు ఇష్టపడలేదంట. ఎబ్రీ గ్రంథంలో ఉంటుంది. అంటే తల్లి పెంచుతుంది కానీ నా దగ్గర ఉంటే నా కొడుకు చచ్చిపోతాడని జమ్ము పెట్టి చేసి నీటిలో వదిలేసి ఏమండి యువరాణి దగ్గరికి వెళ్ళాడు. కానీ పెంచిన పద్ధతి అంతా ఎబ్రీల పద్ధతిలో పెంచింది. అర్థమవుతుందా నేను అన్నమాట? నీ పిల్లల్ని నువ్వు ఎలా పెంచగలుగుతున్నావు అంటే సింపుల్గా ఒకటే మాట చెప్తున్నా, ఎలా పెంచగలుగుతున్నావు నువ్వు? మనం అనుకుంటున్నాం మన జ్ఞానం అని అనుకుంటున్నాం, చదువుంటే చాలు అనుకుంటున్నాం. ఏమండి అబ్రహాం నేర్పించాడు, మన పిల్లలకు మనం నేర్పించగలుగుతున్నామా? భక్తి నేర్పించండి. మొన్న నా కొడుకు అంటున్నాడు అనమాట,
చిన్నోడు గొప్ప కోసం నేను చెప్పట్లేదు. మొన్న సాటర్డే కాదు ఫ్రైడే సెలబ్రేషన్స్ చేశారు పిల్లలు. సెలబ్రేషన్స్ చేశారు. అందరూ సివిల్ డ్రెస్ వేసుకెళ్ళరమ్మన్నారు. సంక్రాంతి చేశారు, పతంగులు ఎగరేసారు. మా చిన్నోడు అంటున్నాడు, డాడీ ఈరోజు నేను ఒక్కడే మా క్లాసులో నేను స్కూల్ డ్రెస్ వేసుకొచ్చాను డాడీ. అందరూ సివిల్ డ్రెస్లు వేసుకొచ్చారు. స్కూల్ అంతా సివిల్ డ్రెస్సే. నేను మనసులో అనుకున్నా, ఏమండి క్రైస్తవులే ఒక వింతగా ఉండాలి. మరి మీ టీచర్ ఏమనలేదురా అన్న అంటే వాడు ఏమన్నాడు తెలుసా, చూడలేదు డాడీ స్వెటర్ వేసేసుకున్నా కదా పైన బ్లాక్ది అని అన్నాడు. ఏమండి మన పిల్లలు ఒక ప్రత్యేకతతో బ్రతకాలి. స్కూల్లోనైనా మన ఇంట్లోనైనా బయట ఉన్నా లేకపోయినా వాళ్ళ క్రైస్తవులు దేవుని బిడ్డలు అనిపించుకునేలాగా పెంచటము గొప్ప. అలా మనం చిన్ననాటి నుంచి నేర్పిస్తే పెద్ద అయ్యేసరికి మనం ఉన్నా లేకపోయినా దేవుడు మనతో చేసిన వాగ్దానాన్ని మన పిల్లలతో కూడా కొనసాగిస్తాడు. అట్టి కృప దేవుడు మనకి మన పిల్లలకి దయచేయునుగాక. కళ్ళు మూసి లేచిన